Hi friends, how are you? Welcome back again, Andy. So 8th class state syllabus, we are doing physics excellently. Successfully we have completed almost 3 chapters. Okay. Now we are entering into the 4th chapter and 4th chapter ఇంకా 5 or ఇంకో 2 chapters ఉన్నాయి. Now we are entering into sound chapter. మీకు అర్థమవుతుందా? We have successfully completed pressure, force, తర్వాత ఫ్రిక్షన్. ఓకేనా? Okay, and also after friction we have completed the chemical effects of electric current. So 3 chapters of first semester. Now ఇప్పుడు second semester లో we will be conducting the first chapter, that is fourth, in other words sound. సో ఇది మీ సెకండ్ సెమిస్టర్ బుక్లో వస్తుంది, సెమిస్టర్ 2లో. సో ఇందులో ఇంకా మనకి మిగిలిపోయినవి లైట్ ఒకటి, న్యాచురల్ ఫినామినా ఒకటి, ఇంకో 2 చాప్టర్స్ ఉన్నాయి. సో ఫాస్ట్గా వెళ్ళిపోదామా 4th చాప్టర్లోకి. సౌండ్. నా మీ బేసిక్స్ అంటే మీ స్టాండర్డ్ లెవెల్కి, ఓకేనా, సౌండ్ అంటే ఏంటి, ధ్వని అంటే ఏంటి, ఓకేనా. సో డీటెయిల్డ్గా మనం మీకు ఏవేవి ఇచ్చారో దాని ప్రకారం వెళ్ళిపోదాం. See, if you go to nature, in nature you can observe so many sounds, please. In nature we can observe so many sounds like bird sounds, okay, crow sound, the lion roaring sound, lion roaring, or the buzzing of a bee, honey bee, buzzing of a honey bee, తేనెటీగ యొక్క sound, or the musical instruments, like the sitar, guitar, okay, bold and ఉన్నాయి మనకి మ్యూజికల్, గిటార్, సితార్, drums. So like that we are having so many instruments and also natural music playing like birds, crow, lion, etc., etc. Or human being is also talking by using the vocal cords. Okay na? Human being kuda, in human being by using vocal cords, ఓకేనా. ఈ వాయిస్ బాక్స్ లోపల ఆ వోకల్ కార్డ్స్ యొక్క ఇదంతా ఎలా జరుగుతుంది? డ్యూ టు ద వైబ్రేషన్. సో సపోజ్ యూ కెన్ సీ నౌ, యూ కెన్ హియర్ ద సౌండ్. సో వైబ్రేషన్ బిట్వీన్ దీస్ 2 బాడీస్. సో వైబ్రేషన్ ఆఫ్ ఎనీ పార్టికల్స్, two bodies, okay, the friction between 2 bodies also gets sound అనమాట. When you pluck a string, okay, when you bang an instrument, okay. చూడండి మీకు ఇక్కడ చాలా మీకు యాక్టివిటీస్ కూడా ఉన్నాయండి. చూడండి చాలా ఇచ్చాడు. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, తబలా అని, వీణ, ఓకే, మన సరౌండింగ్స్లో బోల్డ్ అని ఉన్నాయి మనకి. దోస్ ప్రొడ్యూస్ సౌండ్. ఓకే, క్లియర్. సో సౌండ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది ఇప్పుడే అదే కదా మాట్లాడుతుంది. హౌ ద సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్. ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకోవాలి. హౌ ద సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్, ప్లీజ్. హౌ ద సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్. సో ఇప్పుడే చెప్పాను కదా మీకు ఎగ్జాంపుల్ చూపించాలిగా చిటికతో. సో ద వైబ్రేషన్ ఆఫ్ 2 బాడీస్, ద ఫ్రిక్షన్ బిట్వీన్ 2 బాడీస్ టచింగ్, యు ఆర్ గెటింగ్ సౌండ్. సో సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై వైబ్రేషన్. In human being, now I am talking, you can hear my voice. So this is due to the vocal cords vibration. Okay na? Okay, vibration of vocal cords in human beings. So you can hear my sound. అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, సో మెనీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇక్కడ చూడండి, మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి, స్టేట్ సిలబస్ యాక్టివిటీ 5.1 చూడండి. మీ టెక్స్ట్ బుక్లో యాక్టివిటీ 5.1 ఓపెన్ చేయండి. ఒక చిన్న అబ్బాయి చూడండి, ఒక కుక్కర్ హ్యాంగర్ చేశాడు. ఓకేనా, ఈజ్ హ్యాంగింగ్ వన్ స్మాల్ దిస్ థింగ్, కుక్కర్. చూసారా, కుక్కర్ కిందకి తాడుతో హ్యాంగర్ చేశాడు. ఓకేనా, విత్ ద హెల్ప్ ఆఫ్ వన్ థ్రెడ్. నౌ దిస్ పర్సన్ ఈస్ ట్రైంగ్ టు బ్యాంగ్ ఇట్, ఓకేనా, విత్ ఎ స్టిక్. ఈస్ ట్రైంగ్ టు బ్యాంగ్ ఇట్ విత్ ఎ స్టిక్. ఒక స్టిక్తో కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ మేక్ ఎ నోట్, డోంట్ టచ్ దిస్ వన్ విత్ ద వాల్. ఓకే, విల్ ట్రై టు బ్యాంగ్ విత్ ఎ స్టిక్. See the vibration. That means the touching of 2 bodies, sound is produced.
ఇన్ అదర్ వర్డ్స్ వైబ్రేషన్, డ్యూ టు వైబ్రేషన్. హ్యూమన్ బీయింగ్స్లో వోకల్ కార్డ్స్ వైబ్రేషన్ సౌండ్ వస్తుంది. ఆర్ యూ టచ్ ఎనీ బాడీ ఆర్ యూ ఫ్లిక్ ఎనీ బాడీ యూ విల్ గెట్ ఎ సౌండ్. సో అది యాక్టివిటీ 1 అనమాట. అర్థమవుతుందా? వాడు ఇచ్చాడు అది. ఏదో బాడీ హ్యాంగ్ చేశాడు కిందకి, ఒక కుక్కరు, ప్రెషర్ కుక్కరు. దెన్ ఈస్ ట్రైంగ్ టు హిట్ విత్ ఎ స్టిక్, సౌండ్ ఈస్ ప్రొడ్యూస్. అదేవిధంగా యాక్టివిటీ 2 కూడా చూడండి, 5.2. ఇన్ 5.2 యాక్టివిటీ వాట్ ఈస్ డూయింగ్? ఈస్ టేకెన్ వన్ పెన్సిల్ బాక్స్. యాక్టివిటీ 2లో ఏం చేశాడు వాడు? ఈస్ టేకింగ్ వన్ పెన్సిల్ బాక్స్ ప్లీజ్. ఆ పెన్సిల్ బాక్స్కి థ్రెడ్ ఒకటి కట్టాడు. ఫర్ ద పెన్సిల్ బాక్స్ ఈ టైడ్ వన్ థ్రెడ్. ఓకేనా? థ్రెడ్, ఐ మీన్ థ్రెడ్ ఇన్ ద సెన్స్ ఒక రబ్బర్. నౌ వీ కెప్ట్ 2 pencils there. 2 pencils at the ends. Now this thread is pulled aside. అదవుతుంది మీకు? పెన్సిల్ బాక్స్ తీస్తున్నాడు, టైట్గా ఒక రబ్బర్ పెట్టాడు. ఆ రెండిట్ల మధ్యలో ఇక్కడ ఒకటి పెన్సిల్స్ పెట్టాడు. 2 pencils. స్మాల్ ప్రాక్టికల్స్ అంతే. ఇక్కడ ఒక పెన్సిల్, హియర్ వన్ మోర్ పెన్సిల్ ఈ కెప్ట్. నౌ ఈస్ పుల్లింగ్ దిస్ థ్రెడ్, ఐ మీన్ రబ్బర్. సో ఫ్రమ్ దట్ ఆల్సో అగైన్ సమ్ సౌండ్ ఈస్ కమింగ్. టక్ సౌండ్ వస్తుంది అనమాట. ఓకే, యు ఆర్ ప్లకింగ్ ఎ స్ట్రింగ్ ఆఫ్ ఎ గిటార్ ఆర్ ప్లకింగ్ ఎ స్ట్రింగ్ ఆఫ్ ఎనీ సితార్, సౌండ్ ఈస్ ప్రొడ్యూస్. సో లైక్ దిస్ యూ కెన్ డూ సో మెనీ యాక్టివిటీస్ అండి. అర్థమవుతుందా? నోట్ చేస్తారా? నోట్ చేయండి ప్లీజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ నోట్ డౌన్. రైట్ అండి. సో దీస్ ఆర్ ఎ స్మాల్ ప్రాక్టికల్ యాక్టివిటీస్ యూ కెన్ పెర్ఫార్మ్ ఇన్ ద ల్యాబొరేటరీ. క్లియర్? రైట్ అండి. Now let us go further. After doing the small activities 5.1 and 5.2 from your test book, ఇంకొంచెం ముందుకెళ్దాం. అర్థమవుతుందా? రైట్. సో ఇక్కడ మరొకటి చూడండి, యాక్టివిటీ 5.3 కూడా చూడండి. ఏమంటున్నాడు? ఒక మెటల్ డిష్ తీసుకున్నాడు. 5.3 మరో యాక్టివిటీ. చెప్పాను కదా 8th class స్టాండర్డ్లో ఎక్కువగా యాక్టివిటీస్ ఉంటాయి అంటే ప్రాక్టికల్స్. ఇక్కడ ఒక డిష్ తీసుకున్నాడు, మెటల్ డిష్. సో ఇన్ దిస్ ఐ థింక్ హి హస్ poured some water. ఓకేనా? చూసుకోండి ఒకసారి, మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. ఇన్ యాక్టివిటీ 5.3 a metal dish is taken and pour water in it. Now what he is doing? He is banging with a spoon on the metal. ఈ మెటల్ సర్ఫేస్ మీద ఒక స్పూన్తో జస్ట్ ఇలాగా కొడుతున్నాడు. సో దిస్ ఇస్ ఎ స్పూన్. సో ఈజ్ హిట్టింగ్ ద మెటల్ విత్ ద స్పూన్. వాటర్ ఈస్ కెప్ట్ ఇన్ సైడ్. సో ఈజ్ అబ్జర్వింగ్ సమ్ సౌండ్ ఈస్ ప్రొడ్యూస్ దేర్. సో దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ యాక్టివిటీ. అదవుతుంది మీకు? చూడండి, vibration produced. So in some case vibrations are easily visible to us, in some case the amplitude is small, and some case the amplitude is large. అదవుతుందా? సో దట్ ఈస్ వన్. ఇంకోటి 5.4 కూడా చూడండి, అనదర్ యాక్టివిటీ. గో టు యాక్టివిటీ 5.4 ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. ఇక్కడ ఏం చేశాడు? ఒక చిన్న చూడండి ఇలాగ సౌండ్ చేస్తుంటుంది, ఒక టైప్ ఆఫ్ వేనా టైప్లో ఉంటుంది. చూడండి వాడు ఏం చేశాడు? హాలో కోకోనట్ షెల్ ఫ్రమ్ ఏ హాలో కోకోనట్ షెల్, SHEL. సో హాలో కోకోనట్ ఉంది కదా, కొబ్బరికాయ. సో దాన్ని మొత్తం లోపల మెటీరియల్ అంతా తీసేసి హాలో కోకోనట్ నుంచి ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ తయారవుతుంది. చూడండి ఈ విధంగా. ఫ్రమ్ దిస్ యూ కెన్ మేక్ ఎ స్మాల్ ఇన్స్ట్రుమెంట్ లైక్ దిస్. వేన్ టైప్లో ఉంటుంది. ఓకే, సింగిల్ థ్రెడ్ ఈస్ దేర్ హియర్, యూ కెన్ సీ సింగిల్ థ్రెడ్. సో ఫ్రమ్ దిస్ యూ కెన్ సీ యూ కెన్ మేక్ వన్ సౌండ్. దిస్ ఎ థ్రెడ్ ఈస్ దేర్, జస్ట్ లైక్ ఒక బాణంలా ఉంటుందండి. ఆ బాణంలో బొబ్బతో ఇలాగా థ్రెడ్ మీద ఇలాగా విల్ బి మేకింగ్ సమ్ సౌండ్ ఈస్ ప్రొడ్యూస్. దాన్ని ఎక్తారా అని కూడా వచ్చాడు. ఎక్తారా, దీని పేరు ఎక్తారా అట. ఎక్తారా ఇన్స్ట్రుమెంట్. ఓకేనా? సో ఇలాగ దాన్ని పట్టుకొని చూడండి. ఎక్కువగా మనం రోడ్డు మీద చూస్తుంటాం, చాలామంది కొంతమంది ముస్లిం వాళ్ళలాగా ప్లే చేస్తుంటారు. ఒక టైప్ ఆఫ్ వీణలా ఉంటుంది, బట్ వీణ కాదు. కొబ్బరి చిప్ప లోపల హాలో కొబ్బరి చిప్పతో దాన్ని కట్టి, ఒక తాడు కట్టి ఈ విధంగా తయారు చేస్తారు. దట్ బికమ్స్ ఎ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ యాజ్ ఎక్తారా. ఓకేనా? ఎక్తారా, ఏ లేనటువంటి స్పెల్లింగ్, ఓన్లీ కే ఒకటి ఉంది. ఎక్తారా, ఈకే. ఓకేనా? TAR, ఎక్తారా. సో ఇలా రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ మనకి నేచర్లో ఉన్నాయండి. ఎక్తారా. సో దిస్ ఈజ్ మేకింగ్ సమ్ సౌండ్.
సో ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చాలా రకాల సౌండ్స్ ఉన్నాయండి. ఓకేనా? ఇప్పుడు మీకు ఒక చిన్న టేబుల్ ఇచ్చారు చూడండి, 5.1 టేబుల్ రైట్ సైడ్. ఇది చెప్పేస్తున్నానండి. ఐఎమ్ రబ్బింగ్ దిస్ వన్. నౌ యూ కెన్ సీ ఇస్ గివెన్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ స్మాల్ టేబుల్. ప్లీజ్ వాచ్ కేర్ఫుల్లీ. 5.1 టేబుల్ ఇచ్చాడండి. యూ కెన్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. టేబుల్ 5.1 ఏమి ఇచ్చాడు? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ దేర్ వైబ్రేటింగ్ పార్ట్స్. నోట్ చేసుకోండి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ దేర్ వైబ్రేటింగ్ పార్ట్స్. అంటే ఏది వైబ్రేట్ అవుతుంది అదవుతుందా? ఇది టేబుల్ అనమాట. సో ఈ టేబుల్లో చిన్నగా ఫామ్ చేసే టేబుల్. ఓకేనా? సీరియల్ నెంబరు సేమ్ ఇంత ముందు చాప్టర్స్ లాగా సీరియల్ నెంబర్. తర్వాత ఏమో సెకండ్ కొంచెం పెద్దగా వేద్దాం, పేరు రాయాలి కదా. ఫస్ట్ దాంట్లో సీరియల్ నెంబర్ 1 2 3 సో. రెండు దాంట్లో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ సెకండ్ కాలం, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ సెకండ్ కాలం. థర్డ్ వన్ వైబ్రేటింగ్ పార్ట్ ప్రొడ్యూసింగ్ సౌండ్. థర్డ్ ఏంటి? వైబ్రేటింగ్ పార్ట్ ప్రొడ్యూసింగ్ సౌండ్. సో దేనివల్ల మనకి సౌండ్ ప్రొడ్యూస్, ఇది లాస్ట్ కాలం. అదవుతుంది మీకు ఇది. సో ఫస్ట్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ యూ స్టార్ట్ విత్ వీణా. ఇది కూడా ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వీణా. ఇది ఎలా వైబ్రేట్ అవుతుంది చూడండి, అలా స్ట్రింగ్ స్ట్రెచ్ చేస్తే. ఓకేనా? సో స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఎలా వైబ్రేటింగ్ పార్ట్ ప్రొడ్యూస్ సౌండ్. ఏది వైబ్రేటింగ్ పార్ట్? స్ట్రింగ్ స్ట్రెచ్ చేస్తే, స్ట్రెచ్డ్ స్ట్రింగ్. సో వీణా కూడా స్ట్రెచ్డ్ స్ట్రింగ్. అదవుతుందా? అలాగే గిటార్ కూడా అంతే, మొత్తం ఆయన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ అలాగే. సితార్ కూడా అంతే. కానీ ఇప్పుడు తబలాకి రండి. తబలా సెకండ్ వన్, తబలా. తబలా తబలా లేదా తబలా. తబలాకి వచ్చినప్పుడు ఏంటంటే మనం డ్రమ్మింగ్ చేయాలి. అక్కడ ఒక చిన్న మెంబ్రెయిన్ ఉంటుంది, స్కిన్ మెంబ్రెయిన్. ఓకేనా? స్ట్రెచ్డ్ మెంబ్రెయిన్ అంటారు దాన్ని, స్ట్రెచ్డ్ మెంబ్రెయిన్. సో ఇలా రకరకాలు ఉంటాయండి, మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. స్ట్రెచ్డ్ మెంబ్రెయిన్. సో లైక్ దట్ యూ కెన్ అనలైజ్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని. గిటార్ కూడా అంతే, స్ట్రెచ్డ్ స్ట్రింగ్. గిటార్ కూడా మీకు కావాలని అది కూడా యాడ్ చేసుకోవచ్చు. గిటార్ సేమ్, గిటార్ సేమ్. వీణా అలాగే స్ట్రెచ్డ్ స్ట్రింగ్, సేమ్ థింగ్. ఇవన్నీ ఒకటే ఇన్స్ట్రుమెంట్స్, స్ట్రెచ్డ్ స్ట్రింగ్. సో లైక్ దట్ యూ కెన్ డూ ప్రాక్టికల్స్ అండ్ యాక్టివిటీస్. ఓకేనా? చూడండి కింద ఇంకోటి కూడా ఇచ్చాడు మీకు. ఒకటి చిన్న ఘటం లాంటిది ఇచ్చాడు చూడండి, ఘటం. చిన్న కుండలా ఉంటుంది. ఫ్రమ్ దట్ ఆల్సో కెన్ ప్రొడ్యూస్. చూడండి చిన్న కుండలా ఉంటుంది, మట్టి కుండలాగా. లైక్ దిస్. దిస్ ఇస్ కాల్డ్ ఘటం. సో ఈ పైనుంచి లాగా విల్ బి ప్లేయింగ్ సమ్ మ్యూజిక్, తబలా లాగా. ఆ ఘటం మీద వాయిస్తుంటారు కూడా, మట్టి కుండ, దాన్ని ఘటం అంటారు. సో లైక్ దిట్ యూఆర్ హ్యావింగ్ సో మెనీ ఇన్స్ట్రుమెంట్స్ అండి. ఓకేనా? అదే మట్టితో తయారు చేసింది అది. క్లియర్? సో లైక్ దట్ యూ కెన్ ప్రాక్టికల్ అబ్జర్వ్ ద సౌండ్స్, వైబ్రేషన్స్. క్లియర్? నోట్ చేశారా? ఐఎమ్ రబ్బింగ్ అండి. నెక్స్ట్ దానికి వెళ్తున్నాను. క్లియర్? రైట్, ఎక్సలెంట్ అండి. సో అన్ని ప్రాక్టికల్స్ ఎక్కువ ఉంటాయండి ఇందులో. మీకు చెప్పాను కదా, 8th క్లాస్ లెవెల్లో ఎక్కువగా యాక్టివిటీస్. ప్రాక్టికల్స్ అంటే మీకు ఏ ల్యాబ్లో తీసుకెళ్ళి చేయడు, ఎక్కువగా యాక్టివిటీ బేస్డ్ మీకు టెక్స్ట్ బుక్లో ఉంటుందన్నమాట. యాజ్ యూ గో హైయర్ క్లాస్ థియరీ ఎక్కువ ఉంటుంది మళ్ళీ. ఓకేనా? ప్రాక్టికల్ తగ్గిపోతుంది ఇంటర్ లెవెల్కి వెళ్ళే టైంలో. చూడండి మరొకటి ఇచ్చాడు యాక్టివిటీ మీకు. యాక్టివిటీ 5.5 చూడండి. సీ యువర్ యాక్టివిటీ 5.5. ఇక్కడ ఏం చేశాడు, కొన్ని గ్లాసెస్ తీసుకున్నాడు. గ్లాస్ టంబ్లర్స్ 1 ఇలా వరుసగా అరేంజ్ చేశాడు. గెలిచి వరుసగా గ్లాస్ టంబ్లర్స్. ఓకేనా? 3 4 ఓకేనా 5. దిస్ ఇస్ అనదర్ యాక్టివిటీ. 3 4 5 3 4 5 6 మీ ఇష్టం అండి. ఓకే, అరేంజ్ ద గ్లాస్ టంబ్లర్స్ లైక్ దిస్. సో ఇందులో వాడు ఏం చేశాడంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో వాటర్ వేసాడండి. చూడండి ఇక్కడ నెక్స్ట్ కొంచెం పైకి. ఓకేనా? ఇంకొంచెం పైకి, ఇంకొంచెం పైకి, ఇంకొంచెం పైకి, ఇంకొంచెం పైకి. యూ కెన్ సీ ఇక్కడ నుంచి ఇంక్రీజింగ్ గ్రాఫ్.
కొంచెం దీని మీద ఎక్కువ దీని మీద ఇలా ఇంక్రీజ్ చేశాడు వాటర్. ఓకేనా? దీన్నే జల్ తరంగ్ అని కూడా అనొచ్చు. దీన్ని ఏమంటారు? జల్ తరంగ్. జల్ తరంగ్. జల్ తరంగ్ అంటే బై జస్ట్ యూజింగ్ వాటర్ అండ్ బ్యాంగింగ్ ఆన్ విత్ ఎ స్టిక్. ఈ పైన స్టిక్తో లాగా బ్యాంగ్ చేయడం వల్ల సమ్ సౌండ్, నైస్ సౌండ్ ఈస్ కమింగ్. ఓకేనా? ఇలా 2 స్టిక్స్ ఉంటాయండి, ఇలా దిల్ బి ప్లేయింగ్. సో దీన్నే జల్ తరంగ్ అంటారు. ఓకేనా? దిస్ ఇస్ అనదర్ యాక్టివిటీ. సో డిఫరెంట్ సౌండ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ అండి బై ద సింపుల్ వైబ్రేషన్ టెక్నిక్. జస్ట్ బై వైబ్రేటింగ్ 2 bodies, టచింగ్ 2 bodies మేక్స్ సౌండ్. సో టచింగ్, ఇక్కడ వైబ్రేషన్ ఆఫ్ వోకల్ కార్డ్స్, సౌండ్ ఈస్ కమింగ్ అవుట్. ఓకే, ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కదా, హ్యూమన్ బీయింగ్స్ నుంచి కూడా వైబ్రేషన్ ఆఫ్ వోకల్ కార్డ్స్, ఓకే, సౌండ్ ఈస్ ప్రొడ్యూస్. క్లియర్? రైట్ అండి. నౌ లెట్ us go to another activity 5.6 ప్లీజ్. నోట్ చేయండి. జల్ తరంగ్. రైట్. నా 5.6కి వెళ్దాం. రైట్ అండి. లెట్ us go to 5.6. ఓకేనా? ఇక్కడ కూడా వాడు ఏం చేశాడంటే చూడండి, 5.6లో పాపం 2 రబ్బర్ స్ట్రిప్స్ తీసుకున్నాడండి. 5.6లో రబ్బర్ స్ట్రిప్స్. ఇదొక స్ట్రిప్, ఇదొక స్ట్రిప్. 2 రబ్బర్ స్ట్రిప్స్ ఏమిటాయి, 1 and 2. 2 ఉదాహరణ మీద ఒకటి పెట్టాడు. 2 రబ్బర్ స్ట్రిప్స్ ఆఫ్ సేమ్ సైజ్. సో ప్లేస్ ఇట్ ఆన్ వన్ అబౌవ్ ది అదర్. ఓకేనా? 2 గట్టిగా లాగాడు. ఇలా ప్లేస్ చేసి 2 గట్టిగా లాగి ఆ మధ్యలో వచ్చిన గ్యాప్ వస్తుంది, అక్కడ అని ఉదాం అనుకోండి, సమ్ స్మాల్ సౌండ్ ఈస్ కమింగ్. దట్ ఈస్ అనదర్ యాక్టివిటీ. ఓకే, పుట్ 2 రబ్బర్ స్ట్రిప్స్ ఆన్ వన్ అనదర్. ఉదాహరణ మీద పెట్టండి, గట్టిగా లాగండి, చిన్న గ్యాప్ వస్తుంది. ఫ్రమ్ దేర్ యు ట్రై టు బ్లో ఎయిర్, సమ్ సౌండ్ ఈస్ కమింగ్. దట్ ఈస్ యాక్టివిటీ 5.6. అలాగే పేపర్తో కూడా చేయొచ్చండి. ఒక పేపర్, టేక్ ఎ స్మాల్ పేపర్, ఓకే, ఎ స్మాల్ హోల్, మేక్ ఎ స్మాల్ హోల్ దేర్. Even from that hole, if you blow air, you will get some sound. So sound can be produced in different ways. అర్థమవుతుందా? సో వర్కింగ్ ఆఫ్ సౌండ్ here. పేపర్ కూడా చిన్న హోల్ చేసి you can make a piece of paper with a narrow slit and the sound is produced. క్లియర్ అండి? రైట్. సో ఇక్కడ మీకు ఒక చిన్న డైమెన్షన్ కూడా ఇచ్చాడండి, మీకు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్. ద వోకల్ కార్డ్స్ ఇన్ మెన్ ఆర్ అబౌట్ 20 millimeters లాంగ్. మెన్ వోకల్ కార్డ్స్ అంటే మనకి సౌండ్ వస్తుంది కదా బయటికి, మెన్ అంటే ఫుల్లీ గ్రోన్ పర్సన్. ఓకేనా? 20 millimeter లాంగ్ అట వోకల్ కార్డ్స్ ఇన్ మెన్. అబౌట్ 20 millimeter అంటే ఎంత? 20 into 1 millimeter అంటే 10⁻³ meters, because 1 millimeter is equal to 10⁻³ meters. సో 20 millimeters అంటే 20 into 10⁻³ meters, అంత లాంగ్ ఉంటుందట. ఓకేనా? అలాగే ఇన్ ఉమెన్ దీస్ ఆర్ అబౌట్ 15 mm అట. డేటా రాసుకోండి. ఇన్ ఉమెన్ ఇట్ ఈస్ 15 mm, దట్ ఈస్ 15 into 10⁻³ meters. ఎవరు? ఉమెన్, పెద్దవాళ్ళు. ఓకేనా? ఉమెన్ 15 mm millimeters లేదా 15 into 10⁻³ meters. అదేవిధంగా చిల్డ్రన్, ఇఫ్ యూ లుక్, ఇట్ హ్యాస్ వెరీ షార్ట్ వోకల్ కార్డ్స్. ఓకే, అదవుతుందా? దిస్ ఈస్ ద రీజన్ వై ద వాయిస్ ఆఫ్ మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఆర్ డిఫరెంట్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మెన్ చూసినట్టుగైతే కొంచెం బేస్ వాయిస్ వస్తుంది, బేస్ అరుపు తక్కువ ఉంటుంది. ఉమెన్ లిటిల్ హయ్యర్, బికాజ్ యూ కెన్ సీ 15 mm, ఇది 12 mm అండ్ ఇదేమో 12. చిల్డ్రన్ ఇంకా తక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళ వాయిస్ కొంచెం వేరేగా ఉంటుంది, డిఫరెంట్. సో ఈ ముగ్గురిది ఒకలా ఉండదు. ఫుల్లీ గ్రోన్ పర్సన్ విల్ బి డిఫరెంట్, ఉమెన్ విల్ బి డిఫరెంట్ వాయిస్, చిల్డ్రన్ అండ్ ఇంకా చిన్న పిల్లలు, బోర్న్ బేబీ వాయిస్ విల్ బి డిఫరెంట్. అంటే డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద వోకల్ కార్డ్స్, ద వైబ్రేషన్ విల్ బి డిఫరెంట్ అండ్ సౌండ్ ప్రొడ్యూస్ ఆల్సో డిఫరెంట్. ప్లీజ్ క్లియర్? సో లైక్ దిస్ యూ క్యాన్ డిఫరెన్షియేట్ ద సౌండ్స్. ఓకేనా? సో ఆ పాయింట్స్ కూడా రాసుకోండి. చిల్డ్రన్ హ్యావ్ వెరీ షార్ట్ వోకల్ కార్డ్స్. షార్ట్ వోకల్ కార్డ్స్ అంటే చిల్డ్రన్, షార్ట్ వోకల్ కార్డ్స్. ఇక్కడ చూడండి, ఈ రబ్బర్ స్ట్రిప్ చిన్న గ్యాప్ నుంచి మీరు గట్టిగా ఊదనుకోండి, కొయ్య అని సౌండ్ డిఫరెంట్ ఉంటుంది. ఆ గ్యాప్ పెరిగే కొద్దీ సౌండ్ మారుతుంది అనమాట. సో ఆ డిఫరెన్సెస్ ఈ మెన్, ఉమెన్, చిల్డ్రన్లో. షార్ట్ వోకల్ కార్డ్స్ చిల్డ్రన్లో. దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్సెస్. క్లియర్? ఓకేనా? నోట్ చేసుకోండి. రైట్ 1 2 3.
రైట్ అండి. నౌ లెట్ us go still further అండి. నైస్ ఇంట్రెస్టింగ్ చాప్టర్ అండి సౌండ్. వెరీ ఇంట్రెస్టింగ్ చాప్టర్ ప్లీజ్, నాట్ బోరింగ్ చాప్టర్ లైక్ బిఫోర్. నౌ లెట్ us go to the next thing అండి. చూడండి, సౌండ్ టు ప్రొడ్యూస్ మీడియం కావాలా? ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. చూడండి, సౌండ్ టు ప్రొడ్యూస్, ఓకే, ఏ మీడియం ఈజ్ రిక్వైర్డ్. ఏ మీడియం ఈజ్ కంపల్సరీ ప్లీజ్, కంపల్సరీ అని చెప్పొచ్చు. కంపల్సరీ ఎందుకు అండర్లైన్ చేశాను కంపల్సరీ అనే పాయింట్ని? వితౌట్ మీడియం సౌండ్ కెనాట్ ప్రాపగేట్, ట్రావెల్. ఎయిర్ మాలిక్యూల్స్ కావాలి, అదవుతుందా? అండ్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ సాలిడ్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ లిక్విడ్స్. ఇవన్నీ ఇప్పుడు చూపిస్తాను యాక్టివిటీ. గ్రేటర్ దెన్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ గ్యాసెస్ ప్లీజ్. ఇప్పుడు ఇవన్నీ యాక్టివిటీస్ మనం చేద్దాం. ఎందుకు గ్రేటర్ అనేది అదవుతుందా? వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ గ్యాసెస్, లేదా వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ గ్యాసెస్ లెస్ దెన్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ లిక్విడ్స్ లెస్ దెన్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ సాలిడ్స్. అదవుతుందా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. విఎస్ అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ సాలిడ్స్, సాలిడ్స్. అలాగే విఎల్ అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్, వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ లిక్విడ్స్. ఓకే, దిస్ ఈజ్ ఇన్ సాలిడ్స్ వెలాసిటీ ఆఫ్ సౌండ్. ఇక్కడ రాస్తున్నాను, క్లియర్గా రాస్తున్నాను, నోట్ చేసుకోండి. ఇవన్నీ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ టు నోట్ డౌన్. ఓకేనా, విఎస్ అంటే ద స్పీడ్, ఓకే, ద వెలాసిటీ ఆఫ్ సౌండ్. దేంట్లో ఇది? సాలిడ్ పార్టికల్స్, టైట్లీ ప్యాక్డ్ యాటమ్స్లో. ఇది లిక్విడ్, లిటిల్ లూజ్లీ ప్యాక్డ్ యాటమ్స్లో, మాలిక్యూల్స్లో. లాస్ట్ది విజీ అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్. ఇవన్నిటికి ఇప్పుడు యాక్టివిటీ చేసి చూపిస్తాను మీకు, ప్రూవ్ చేసి. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ గ్యాసెస్, volatile particles. ఓకేనా? సో ఇఫ్ యూ అబ్జర్వ్ ప్రాక్టికల్ చూపిస్తాను ఇప్పుడు మీకు. వెలాసిటీ ఆఫ్ సౌండ్ వాజ్ అబ్జర్వ్ టు బి మోర్ ఇన్ సాలిడ్స్, టైట్లీ ప్యాక్డ్ యాటమ్స్, నెక్స్ట్ ఇన్ లిక్విడ్స్, నెక్స్ట్ ఇన్ గ్యాసెస్, ఆర్ గ్యాసెస్ లెస్ దెన్ లిక్విడ్ లెస్ దెన్ సాలిడ్స్. టెస్ట్ చేద్దామండి. అసలు మీడియం ఎందుకు కావాలి? సపోజ్ ఇఫ్ యూ గో టు వ్యాక్యూమ్ స్పేస్, దట్ మీన్స్ యాజ్ యూ గో హైయర్ అండ్ హైయర్ అబౌవ్ ద ఎర్త్ సర్ఫేస్, చాలా దూరం, కొన్ని కిలోమీటర్ దూరం వెళ్తే ఏమో ఎయిర్ ఉండదు, మాలిక్యూల్స్ ఆల్మోస్ట్ వ్యాక్యూమ్ విల్ బి దేర్, శూన్యం ఉంటుంది అక్కడ. ఇఫ్ యూ టాక్ ఈచ్ అదర్, వాట్ హ్యాపన్? యూ కెనాట్ హియర్ బికాస్ సౌండ్ కెనాట్ ప్రాపగేట్. అది ప్రాపగేట్ అవ్వాలంటే ఒక మీడియం కావాలి. దానికోసం ఇప్పుడు మనం కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నాం. ఓకేనా? అందుకే ఇన్ వ్యాక్యూమ్ నో సౌండ్ ట్రావెల్స్, నో సౌండ్ ట్రావెల్స్ ప్లీజ్, బికాస్ ఇన్ వ్యాక్యూమ్ నో ఎయిర్ మాలిక్యూల్స్, నో ఎయిర్ మాలిక్యూల్స్. మీకు అర్థమవుతుందా? ఎయిర్ మాలిక్యూల్స్ ఉంటేనే సౌండ్ ప్రాపగేట్ అవుతుంది. వ్యాక్యూమ్లో శూన్యులు ఎక్కడ ఉంటుంది? పాపం ఉండదు కదా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లీజ్. సో మీడియం ఈజ్ కంపల్సరీ, ఐదర్ సాలిడ్ ఆర్ లిక్విడ్ ఆర్ గ్యాసెస్. ఇప్పుడు దీనికోసం మనం కొన్ని ప్రాక్టికల్ చేద్దామండి. చూడండి, చెప్పవచ్చా? రైట్. Let us do first with solids, then liquids and gases one by one, and we'll check whether sound is traveling faster in whichever part. నేను చెప్పింది ఇంకా నిజమా కాదని మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి, ఇక్కడ యాక్టివిటీ 5.7 తీసుకున్నాడండి వాడు. 7ని స్టార్ట్ చేద్దాం. యాక్టివిటీ 5.7 ప్లీజ్. యాక్టివిటీ 5.7. See what this fellow is doing here. Take a metal or glass tumbler. గ్లాస్ టంబ్లర్ తీసుకున్నాడు. ఓకే, దిస్ ఇస్ ఎ గ్లాస్ టంబ్లర్ తీసుకొని ఏం చేశాడు పాపం? మేక్ షూర్ దట్ ఇట్ ఇస్ డ్రై, వాటర్ పార్టికల్స్ లేకుండా శుభ్రంగా తుడిచిమన్నాడు విత్ క్లాత్. ఓకేనా? మళ్ళీ బికాస్ సౌండ్ మైట్ వ్యారీ, ప్లేస్ ఎ సెల్ ఫోన్ ఇన్ ఇట్. లోపల ఒక చిన్న సెల్ ఫోన్ పెట్టాడండి. ఓకేనా? సెల్ ఫోన్ లోపల పెట్టాడు, మొబైల్. ఓకేనా? సో ఆ గ్లాస్ టంబ్లర్ డ్రైగా చేసి కీపింగ్ సమ్ సెల్ ఫోన్ ఇన్సైడ్. రిమెంబర్ దట్ ద సెల్ ఫోన్ మస్ట్ బి కెప్ట్ ఇన్ వాటర్. అదవుతుందా? ఏంటి ఇక్కడ పాయింట్? రిమెంబర్ దట్ ద సెల్ ఫోన్ మస్ట్ నాట్ బి కెప్ట్ ఇన్ వాటర్. ప్లీజ్ మేక్ ఎ నోట్. నీటిలో పెట్టకూడదు ప్లీజ్. ఓకేనా? అందుకే రెడ్తో రాశాడు. రిమెంబర్ దట్ ద సెల్ ఫోన్ మస్ట్ నాట్ బి కెప్ట్ ఇన్ వాటర్. ఓకేనా? సో సెల్ ఫోన్ తీసి గ్లాస్ టంబ్లర్లో పెట్టాం, వాటర్లో పెట్టకూడదు.
ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు గివ్ ఎ రింగ్ ఆన్ దిస్ సెల్. సో మీ ఫ్రెండ్ ఎవరికైనా చెప్పి నా ఫోన్కి ఫోన్ చేయాలని అడుగుతాం అనమాట. సో అప్పుడు వెంటనే ఏమవుతుంది, యూల్ గెటింగ్ సమ్ రింగ్ దేర్, యూఆర్ గెటింగ్ సమ్ రింగ్. ఓకేనా? లిసన్ ద రింగ్ కేర్ఫుల్లీ. ఓకే, నౌ సరౌండ్ ద రిమ్ ఆఫ్ ద టంబ్లర్ విత్ యువర్ హ్యాండ్స్. ఓకేనా? అర్థమవుతుంది పాయింట్? ఇదిగోండి, ఈ టంబ్లర్లో ఉంది కదా, ఈ టంబ్లర్ ఇలా ముయ్యండి హ్యాండ్స్ ఇలాగా, ఇదిగోండి ఇలా. సో ఇక్కడ ఏం చేశారు, మీరు ఒక గ్లాస్ టంబ్లర్ తీసుకున్నారు, దాంట్లో ఒక సెల్ ఫోన్ పెట్టారు. ఓకేనా? నాట్ ఇన్ వాటర్ ప్లీజ్. పెట్టి యూ ఆస్క్ యువర్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ టు రింగ్ అప్ టు యూ. మొబైల్ చేయమన్నారు, ఫోన్ చేసి టంబ్లర్ ఇలాగా 2 హ్యాండ్స్ క్లోజ్ చేయమన్నారు. ఓకే, నవ్ యూ అబ్జర్వ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఓకేనా? సరౌండ్ ద రిమ్ ఆఫ్ ద టంబ్లర్ విత్ యువర్ హ్యాండ్. చూడండి ఫిగర్, చూడండి ఫిగర్ 5.1. ఓకే, పుట్ యువర్ మౌత్ ఆన్ ద ఓపెనింగ్ బిట్వీన్ 2 హ్యాండ్స్. ఓకే, అర్థమవుతుంది పాయింట్? సో ఇలా మీరు చూసుకున్నట్టుగైతే ఏం జరుగుతుంది ఇక్కడ? రైట్. సో హియర్ యూ కెన్ అబ్జర్వ్ వన్ థింగ్ అనమాట. అర్థమవుతుందా? సో ఈ సౌండ్ ఇక్కడ నుంచి ట్రావెల్ అయ్యి బయటికి రావడానికి ట్రై చేస్తుంది, మనం దాన్ని క్లోజ్ చేస్తున్నాం అలాగా. ఓకేనా? సో దిస్ ఈజ్ వన్ ప్రాక్టికల్ యాక్టివిటీ టు అబ్జర్వ్ ద సౌండ్, హౌ ఇట్ ఈస్ కమింగ్. ఇట్స్ కమింగ్ హై ఆర్ లో ఆర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇది మీరు ప్రాక్టికల్గా చేస్తేనే తెలుస్తుంది, చెప్పడం కాకుండా. యూ హ్యావ్ టు డూ ఇట్. టంబ్లర్ తీసుకోండి, సెల్ ఫోన్ పెట్టండి, టెల్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ టు రింగ్ అప్ టు యూ. నౌ క్లోజ్ విత్ యువర్ హ్యాండ్స్ అండ్ పుట్ యువర్ మౌత్ ఇన్ టు ది ఎంట్రన్స్. ఇయర్ చూడండి, ఇక్కడ ప్రాక్టికల్గా చేశాడు మీరు. చూడండి, ఒక చిన్న అబ్బాయి ఈజ్ పుట్టింగ్ హిస్ మౌత్ నియర్ ద ఓపెనింగ్ ఆఫ్ ద టంబ్లర్. యూ కెన్ సీ, చూసారా? ఓపెనింగ్ చేసి మౌత్ అక్కడ పెట్టాడు. ఓకేనా? నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్? డస్ ద సౌండ్ బికమ్ ఫెయింటర్ యాజ్ యూ సక్ ఎయిర్? అంటే ఆ టంబ్లర్లోంచి ఏదైనా కొంత ఎయిర్ ఉంటుంది కదా, ఇట్ ఈస్ ఎక్స్పోజ్ టు అట్మాస్ఫియర్. చూడండి, టంబ్లర్ ఈజ్ ఎక్స్పోజ్ అవుట్ సైడ్, సో ఇట్ విల్ బి హ్యావింగ్ సమ్ ఎయిర్. నవ్ యూర్ ట్రైంగ్ టు సక్ ఎయిర్ ఫ్రమ్ ఇట్ విత్ యువర్ మౌత్ ఫ్రమ్ ద టంబ్లర్. సో యాజ్ యూర్ సక్కింగ్ మోర్ ఎయిర్, ఇట్ ఈస్ బికమింగ్ వ్యాక్యూమ్. మీకు అర్థమైందా పాయింట్ నేను చెప్తుంది? టంబ్లర్ ఈజ్ ఎక్స్పోజ్ టు ఎయిర్, సో ఎయిర్ లోపల ఉంటుంది కొంచెం. ఓకేనా? సో ఎయిర్ ఉన్నప్పుడు కొంచెం సౌండ్ వేరేగా ఉంటుంది, ఎక్కువగా రావచ్చు, బికాజ్ ఎయిర్ మాలిక్యూల్స్. But when you are putting your both hands into the tumbler and sucking air from the tumbler, and you are making the vacuum, air అంతా తీసేస్తున్నారు. ఎప్పుడైతే మీరు వ్యాక్యూమ్ చేస్తారో సౌండ్ తగ్గిపోతుంది. ఇందాకే చెప్పాను మీకు, సౌండ్ కెనాట్ ట్రావెల్ త్రూ వ్యాక్యూమ్, ఇట్ షుడ్ రిక్వైర్ మీడియం. అది యాక్టివిటీ అనమాట. ఓకే, సో లాస్ట్లో చెప్పారు చూడండి, డస్ ద సౌండ్ బికమ్ ఫెయింటర్ యాజ్ యూ సక్ ఎయిర్? రిమూవ్ ద టంబ్లర్ ఫ్రమ్ యువర్ మౌత్, డస్ ద సౌండ్ బికమ్ లౌడ్. ఓకేనా? రిమూవ్ ద టంబ్లర్ ఫ్రమ్ యూర్, అంటే మళ్ళీ ఏదైతే మౌత్ దగ్గర క్లోజ్ చేసి పెట్టామో రిమూవ్ చేయండి. ఎయిర్ మాలిక్యూల్స్ అంటే సౌండ్ విల్ ఇంక్రీజ్. సో వాట్ ఈస్ దట్ ప్రాక్టికల్ టెల్ యూ? సో యు ఆర్ క్లోజింగ్ ద టంబ్లర్ అండ్ సకింగ్ ద ఎయిర్ ఫ్రమ్ ద టంబ్లర్. యు ఆర్ ట్రైంగ్ టు మేక్ వ్యాక్యూమ్, శూన్యం ట్రై చేస్తున్నారు. సో వెన్ యూఆర్ మేకింగ్ వ్యాక్యూమ్, సౌండ్ ఈజ్ డిక్రీజింగ్. బట్ అగైన్ వెన్ యూఆర్ రిమూవింగ్, ఎయిర్ ఈజ్ ఎంటరింగ్, సౌండ్ ఈజ్ ఇంక్రీజింగ్. సో లైక్ దిస్ యూ కెన్ మెయింటైన్ అండి, యూ కెన్ డూ ద ప్రాక్టికల్. So increase and decreasing will be happening here. Clear? Clear? So దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది ప్రాక్టికల్గా? సౌండ్ కెనాట్ ట్రావెల్ త్రూ వ్యాక్యూమ్. శూన్యంలో ధ్వని ప్రసారం చేయలేము. లైక్ ఇన్ స్పేస్, సౌండ్ కెనాట్ ట్రావెల్ బికాస్ దేర్ ఇస్ నో ఎయిర్ మాలిక్యూల్స్. ఓకేనా? సో రైట్ అండి. నెక్స్ట్ అండి, యాక్టివిటీ 5.6 చూద్దాం. క్లియర్? అర్థమైంది కదా? ఇది ఇవన్నీ చెప్పాలా? టంబ్లర్ తీసుకున్నారు, లోపల సెల్ ఫోన్ పెట్టారు, ఇట్ ఈస్ ఎక్స్పోజ్ టు ఎయిర్. నౌ విత్ బోత్ హ్యాండ్స్ యూఆర్ క్లోజింగ్ అండ్ యూఆర్ పుట్టింగ్ మౌత్ అండ్ సకింగ్ ఎయిర్ ఫ్రమ్ ఇట్. యూఆర్ మేకింగ్ వ్యాక్యూమ్. సో సౌండ్ ఈస్ గ్రాడ్యువల్లీ డిక్రీజింగ్. అండ్ అగైన్ రిమూవ్ యువర్ హ్యాండ్స్, ఎయిర్ ఈస్ ఎంటరింగ్, సౌండ్ ఈస్ ఇంక్రీజింగ్. దిస్ ఈజ్ యాక్టివిటీ 5.7 అండి. నౌ విల్ డూ విత్ లిక్విడ్స్ అండి. 5.8 విత్ లిక్విడ్స్ ప్రాక్టికల్స్. చూసుకోండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ వాడు ఏం చేస్తుండే పాపం. 5.8లో చూడండి, ఒక బాత్ టబ్ తీసుకున్నాడండి. మరొక ప్రాక్టికల్ యాక్టివిటీ 5.8లో ఒక బాత్ టబ్ తీసుకొని చూడండి, ఇందులో వాటర్ ఉంది. దిస్ ఈజ్ వాటర్ అప్ టు సమ్ లెవెల్. యాక్టివిటీ 5.8. నౌ వీఆర్ టెస్టింగ్ ఇన్ లిక్విడ్స్ వెదర్ సౌండ్ ఈజ్ మోర్ ఆర్ నాట్. సో ఇక్కడ ఏం చేసాం, మనం గంట తీసుకున్నాం, చిన్న గంట. టచ్ చేయకూడదండి దీనికి.
ఓకేనా, ఓకేనా, చిన్న గంట అండి. క్లియర్? స్మాల్ బెల్ అండి, చిన్న బెల్, గంట బెల్. నా వాట్ హ్యాపెన్స్, ఆ బెల్ నీటి లోపల పెట్టి దేనికి టచ్ చేయకూడదు, వాల్స్కి టచ్ చేయకుండా గంట చేయండి. చేసి లోపల యు మేక్ సమ్ సౌండ్ అండ్ పుట్ యువర్ ఇయర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ దిస్ థింగ్ హియర్. పుట్ యువర్ ఇయర్ హియర్, ఇక్కడ చెవులు పెట్టండి. అబ్జర్వ్ ద సౌండ్, యూ కెన్ హియర్ ద సౌండ్. అంటే లిక్విడ్స్లో కూడా సౌండ్ ట్రావెల్ అవుతుందని మనకి ఇది ప్రూఫ్ అనమాట. అదైతే చిన్న గంట తీసుకొని వాటర్ టబ్లో పెట్టి గంట కొట్టండి. అండ్ మేక్ ఐ నాట్ డోంట్ టచ్ ద వాల్స్, మేక్ సౌండ్, ట్రై టు ఇయర్ విత్ యువర్ ఇయర్. కొంచెం సర్ఫేస్ నీటిలో పెట్టకండి ఇయర్ని, జస్ట్ కొంచెం అబోవ్ ద సర్ఫేస్ వాటర్, ఇయర్ ద సౌండ్. యూ కెన్ అబ్జర్వ్ సమ్ సౌండ్. ఓకేనా? సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. క్లియర్? సో దిస్ ఈజ్ అనదర్ యాక్టివిటీ టు హియర్ ద సౌండ్. దట్ మీన్స్ సౌండ్ కెన్ ఈవెన్ ట్రావెల్ త్రూ లిక్విడ్స్ అని ఇది ప్రూవ్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్ అండి, రైట్ అండి. నెక్స్ట్ థింగ్ యాక్టివిటీ 5.9. ఎక్కువ యాక్టివిటీస్ ఉన్నాయండి మీకు, చెప్పవచ్చా? సో దీన్ని బట్టి ఏం తెలియంది, సౌండ్ కెన్ ట్రావెల్ త్రూ లిక్విడ్స్ ప్రూవ్ అయింది. సౌండ్ కెన్ ట్రావెల్ త్రూ లిక్విడ్స్. ఇందాక సాలిడ్స్ కాదు, జస్ట్ ఇన్ స్పేస్లో, అంటే ఇన్ వ్యాక్యూమ్ సౌండ్ కెనాట్ ట్రావెలింగ్ ప్రూవ్ అయింది ఇందాక ఎక్స్పెరిమెంట్ టంబ్లర్తో. ఇది లిక్విడ్స్లో సౌండ్ ట్రావెల్ అవుతుందని ప్రూవ్ అయింది. నెక్స్ట్ మరొకటి చూడండి, మరొక యాక్టివిటీ 5.9. అనదర్ యాక్టివిటీ 5.9. ఇది మనం చిన్నప్పుడు చాలామంది చేసే ఉంటాం, బట్ మరోసారి ట్రై చేద్దాం. ఒక రూలర్ తీసుకున్నానండి, స్కేలు. ఓకేనా? చూడండి, 2 బాయ్స్ ఆర్ స్టాండింగ్. మీటర్ స్కేల్, ఇది మీటర్ స్కేల్ అండి. ఇది మీటర్ స్కేల్, 100 సెంటీమీటర్స్ తీసుకొని ఇక్కడ కూడా నిల్చున్నాడండి అబ్బాయి. హియర్ అనదర్ పర్సన్ ఈజ్ స్టాండింగ్. టెల్ వన్ ఆఫ్ ద పర్సన్ టు స్క్రాచ్ ఆన్ ద స్కేల్. ఎవరో వాళ్ళు చెప్పండి, స్పైన్ చిన్న గేకమని చెప్పండి, స్క్రాచ్ చేయమనండి. యూ కెన్ హియర్ ద సౌండ్ హియర్ ద అదర్ సైడ్. ఓకేనా? బై పుట్టింగ్ ఇన్ టు ద ఇయర్, సైడ్ ఆఫ్ ద ఇయర్, దట్ స్క్రాచ్ సౌండ్ యూ కెన్ హియర్ అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ అనదర్ వన్ అండి, ఏ మీటర్ స్కేల్, లాంగ్ మెటల్ రాడ్. ఓకేనా? చూడండి, టేక్ ఏ మీటర్ స్కేల్ ఆర్ ఏ లాంగ్ మెటల్ రాడ్. మీటర్ స్కేల్ అవ్వచ్చు లేదా లాంగ్ మెటల్ రాడ్. అంటే ఇది మనకి ప్రాక్టికల్గా ఏం చెప్తుంది, సౌండ్ ట్రావెల్స్ త్రూ సాలిడ్స్ అని చెప్పడానికి అనిపిస్తుందన్నమాట. సౌండ్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ సాలిడ్స్ ఆల్సో. ఇందాక మీకు చెప్పాను కదా, వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ మోర్ ఇన్ సాలిడ్స్, నెక్స్ట్ ఇన్ లిక్విడ్స్, లీస్ట్ ఇన్ గ్యాసెస్. సో సాలిడ్స్ నుంచి కూడా సౌండ్ ట్రావెల్ అవ్వడానికి కోసం ఒక పెద్ద స్కేల్ తీసుకోండి, ఒక పక్క నిల్చోండి మీరు. టెల్ యువర్ ఫ్రెండ్ టు స్క్రాచ్ ఫ్రమ్ అదర్ సైడ్, పుట్ ద నియర్ ద ఇయర్, యూ కెన్ హియర్ ద సౌండ్. క్లియర్? సో సౌండ్ ఈజ్ ట్రావెలింగ్ త్రూ ద మీటర్ స్కేల్. క్లియర్? సో ఇదొక యాక్టివిటీ అండి. ఇంకా చాలా ఉన్నాయండి. టేబుల్ కూడా యాక్టివిటీ ఒకటి ఉందండి, సౌండ్ కెన్ ట్రావెల్ త్రూ సాలిడ్స్ అని చెప్పడానికి. ఒక మెటాలిక్ టేబుల్. నెక్స్ట్ యాక్టివిటీ, ఒక టేబుల్ తీసుకొని ఆ టేబుల్ మీద కూడా మేక్ సమ్ సౌండ్ అండ్ అబ్జర్వ్ ఫ్రమ్ ద అదర్ సైడ్, యూ కెన్ హియర్. ఓకేనా? సో లైక్ దిట్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఇంకోటి కూడా ఉందండి, టాయ్ టెలిఫోన్. అనదర్ అబ్జర్వేషన్. ఇది చాలామంది చేసే ఉంటారు చిన్నప్పుడు. టాయ్ టెలిఫోన్ అగ్గిపెట్టెలతో మనం చేస్తుంటామండి, ఎక్కువగా అగ్గిపెట్టెలతో. ఓకేనా? టాయ్ టెలిఫోన్. పాత అగ్గిపెట్టెలు ఉంటాయి కదా, మ్యాచ్ బాక్సులు, ఆ లోపల అది తీసిన తర్వాత చిన్న 2 అగ్గిపుల్లలు పెట్టి దాన్ని తాడు కట్టేవాళ్ళం. పెట్టి లోపల గుచ్చి అక్కడి నుంచి ఆ తాడుని యూ టు ఎక్స్టెండ్ సమ్ ఈవెన్ ఒక చాలా దూరం ఎక్స్టెండ్ చేసి, 1 పర్సన్ విల్ బి దేర్ అదర్ సైడ్ అండ్ అదర్ పర్సన్ విల్ బి టాకింగ్, అదర్ పర్సన్ బి పుట్టింగ్ ఇన్ ది ఇయర్. సో when you talk, you can see the sound is traveling to the thread. Sound is traveling through the thread అనమాట. సో ఇవన్నీ కూడా మనకి టాయ్ టెలిఫోన్లోంచి కూడా మనకి డ్యూ టు వైబ్రేషన్ సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్ అనమాట. అంటే దీన్ని బట్టి ఫైనల్గా మీరు ఏంటి జడ్జిమెంట్ చేస్తున్నారు, టు ట్రావెల్ సౌండ్ ఏ మీడియం ఈజ్ రిక్వైర్డ్, ఐదర్ సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసెస్ స్టేట్. ఓకేనా? అలాగే ఇప్పుడు ఫైనల్గా మన ఇయర్ డ్రమ్ తీసుకోండి. చెప్పేస్తున్నానండి యాక్టివిటీస్, ఇవన్నీ కూడా మీరు ట్రై చేయండి ప్లీజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లీజ్. రైట్ నౌ ఇవన్నీ కూడా మీరు ఖాళీ టైంలో ట్రై చేయొచ్చు, ప్రాక్టికల్స్, నథింగ్ విల్ హ్యాపెన్. ఫైనల్లీ ఏంటి మనకి చూడండి, ఇయర్స్, మన చెవులు, ఇయర్. సో ఇన్సైడ్ ఇయర్ యూ విల్ బి హ్యావింగ్ ఇయర్ డ్రమ్.
ఓకేనా. సో డ్యూ టు ద వైబ్రేషన్ సౌండ్ ఈజ్ ఎంటరింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇన్సైడ్ త్రూ ద కెనాల్. సో బికాస్ ఆఫ్ ద ఇయర్ డ్రమ్ వైబ్రేషన్ ద సిగ్నల్స్ ఆర్ సెండ్ టు ద బ్రెయిన్ అండ్ వీ కెన్ హియర్ ద సౌండ్ అండి. ఓకేనా. దాంట్లో ఒక థిన్ స్ట్రెచ్డ్ మెంబ్రెయిన్ ఉంటుందండి ఎట్ ద ఎండ్. సో దాన్నే మనం ఇట్ ఈస్ కాల్డ్ ఇయర్ డ్రమ్. సో డ్యూ టు దట్ విల్ బీ ఏబుల్ టు హియర్. ఓకేనా, క్లియర్. సో దీనికి కూడా ఒక ప్రాక్టికల్ ఇచ్చాడండి, ఒక టిన్ క్యాన్ మోడల్. టిన్ క్యాన్. సో టు అబ్జర్వ్ ద ఇయర్ డ్రమ్ హౌ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఏబుల్ టు హియర్ అని దానికి ఒక చిన్న ప్రాక్టికల్ ఇచ్చాడు. 5.10 యాక్టివిటీ ఇచ్చాడు మీకు. అంటే హ్యూమన్ బీయింగ్స్ ఎలాగ వినిపిస్తుంది లోపల మాకు చూడండి. ఈ సౌండ్ ఇందులో చెవులు కెనాల్ నుంచి సౌండ్ ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యే లోపల ఇయర్ డ్రమ్ ఉంటుంది చిన్న, చాలా తిన్ చూడండి, థిన్ స్ట్రెచ్డ్ మెంబ్రెయిన్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇట్ ఈస్ కాల్డ్ ఇయర్ డ్రమ్. సో దాని ద్వారా మనకు వినిపిస్తుంది. దానికోసం మనకు ఒక ప్రాక్టికల్ ఇక్కడ ఉంది చూడండి. 5.1 టేక్ ఏ ప్లాస్టిక్ ఆర్ టిన్ క్యాన్. టేక్ ఏ ప్లాస్టిక్ ఆర్ టిన్ క్యాన్. దిస్ ఇస్ ఎ టిన్ క్యాన్ ఆర్ ప్లాస్టిక్. ఈ బోత్ ఎండ్స్ కట్ చేసేయండి, ఓపెన్ చేసేయండి చూడండి. ఓకేనా, కట్ ఇట్ ఎండ్స్, పైన కింద కట్ చేసేయండి ఎండ్స్. ఓకేనా, అదొక పాయింట్ తీసుకొని యూ కట్ దిస్ ఎండ్ అండ్ దిస్ ఎండ్, పై టాప్స్ రెండు కట్ చేసేయండి పైన కింద. టిన్ క్యాన్ తీసుకోండి, ఓపెన్ టాప్ ఎండ్ అండ్ డౌన్ ఎండ్. నా వాట్ యూ హ్యావ్ టు డూ, ఒక టాప్ ఎండ్లో ఒక రబ్బర్ స్ట్రెచ్ చేయండి. ఒక పైన టాప్ ఎండ్లో రబ్బర్ షీట్ టచ్ చేసి దాన్ని గట్టిగా రబ్బర్తో, ఎలాస్టిక్ రబ్బర్తో ప్రెస్ చేసి ఉంచండి. అది ఫాలో ద పాయింట్ హియర్. టేక్ ఏ ప్లాస్టిక్ ఆర్ టిన్ క్యాన్, ఓపెన్ ద టాప్ అండ్ బోత్ ఎండ్స్. ఒక ఎండ్లో పుట్టే రబ్బర్ స్ట్రిప్, చిన్న రబ్బరు షీట్ టైపు పైన వేసి దాన్ని రబ్బర్తో గట్టిగా, ఎలాస్టిక్ రబ్బర్తో గట్టిగా ప్రెస్ చేయండి. ఓకేనా, చూడండి ఇక్కడ వాటి చేస్తాను అబ్జర్వ్ చేయండి. మేము టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. స్ట్రెచ్ ఏ పీస్ ఆఫ్ రబ్బర్ బెలూన్, రబ్బర్ బెలూన్ తీసుకున్నాండి. ఇది రబ్బర్ బెలూన్. టేక్ ఏ రబ్బర్ బెలూన్ ప్లీజ్. సో పైన రబ్బర్ బెలూన్ పెట్టి స్ట్రెచ్ చేసి ఒక ఎలాస్టిక్ రబ్బర్తో గట్టిగా ప్రెస్ చేశాడు. ఓకేనా, యూ కెన్ సీ ఎలాస్టిక్ బ్యాండ్. నవ్వు ఇక్కడ ఏం చేశాడు, డ్రై గ్రెయిన్స్ తీసుకోమన్నాడు. డ్రై గ్రెయిన్స్ గింజలు, ఏవో గింజలు తీసుకోమన్నాడు. డ్రై గ్రెయిన్స్ తీసుకొని కింద ఎండ నుంచి, ఇక్కడ ఈ ఎండ నుంచి గట్టిగా అని వదమన్నాడు గట్టిగా. సో వెన్ యూర్ బ్లోయింగ్ వాట్ హ్యాపెన్స్, ఓకేనా, ఆ పైన గ్రెయిన్స్ విల్ బి డాన్సింగ్. యూ కెన్ అబ్జర్వ్ దిస్. ఓకేనా, సో పుట్ యువర్ 4 grains అండ్ సిరీస్ ఆన్ ద స్ట్రెచ్ వన్. యువర్ ఫ్రెండ్ టు స్పీక్. సో కింద నుంచి ఓ లేదో గట్టిగా ఏదో మాట్లాడడం చేస్తే దట్ సౌండ్ ఎంటర్స్ ఫ్రమ్ హియర్ అండ్ డ్యూ టు దిస్ వన్ వైబ్రేషన్ ఆఫ్ ద రబ్బర్, ఆ పైన గ్రెయిన్స్ ఉన్నాయి కాబట్టి దాని గ్రెయిన్స్ విల్ బి డాన్సింగ్ లైక్ దిస్. సో దిస్ ఈజ్ ఆల్సో అబ్జర్వేషన్ అబ్జర్వ్డ్. అండ్ ఆ విధంగా మన ఇయర్ డ్రమ్ కూడా పైన వైబ్రేట్ అయ్యి మనకు సౌండ్ వినిపిస్తుంది. బయట నుంచి వచ్చే సౌండ్ లోపలికి వెళ్ళి ఆ ఇయర్ డ్రమ్ మీద తగిలి వీఆర్ ఏబుల్ టు హియర్. సేమ్ థింగ్ అనమాట ఇది. ఈ గ్రెయిన్స్ కూడా పైన ఆ వైబ్రేషన్ వల్ల, ఆ రబ్బర్ బెలూన్ ఉంది కదా దాని మీద గ్రెయిన్స్ పెట్టాం, కింద నుంచి గట్టిగా ఊతున్నాం. వెన్ యూర్ బ్లోయింగ్ ఎయిర్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు వైబ్రేషన్ అండ్ డ్యూ టు దట్ వైబ్రేషన్ ద గ్రెయిన్స్ ఆర్ డాన్సింగ్. క్లియర్? Okay, that's all అండి about this one. Now let us go to some important definitions అండి. అర్థమైందా? రైట్. సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్స్ అండి. బోల్డ్ అండ్ యాక్టివిటీస్ ఉన్నాయి మీకు మీ 8th క్లాస్లో. నా కొన్ని డెఫినేషన్స్ మనం చదువుదామండి. టైం పీరియడ్, యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ. ఫస్ట్ వన్ టైం పీరియడ్, సెకండ్ వన్ యాంప్లిట్యూడ్, third one frequency. See, generally time period is indicated with capital T, amplitude with capital A, frequency generally N or F. Now what is time period? A time taken for one complete rotation, లేదా one complete oscillation. Okay na? The time taken for one complete oscillation or vibration. Time period ఏంటి? Time taken for one complete, not half, complete. One complete oscillation or vibration, please. Are you following here? Or vibration.
one complete oscillation or vibration, the time taken is called as time period. Units ఏంటి దేంట్లో మెజర్ చేస్తాం? సెకండ్స్. is measured in seconds. The time taken for one complete oscillation or vibration is called as time period. It is measured in seconds. అలాగే యాంప్లిట్యూడ్కి వచ్చినప్పుడు the maximum displacement, very very important, maximum displacement of a vibrating particle, the maximum displacement of a vibrating particle from its mean position, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన పెండులం తీసుకోండి, దాన్ని గట్టిగా ఊపండి, ఈ పైకి వెళ్తుంది, అలాగే అక్కడి నుంచి ఈ పైకి వస్తుంది. దీనికి ఎన్ని ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఉన్నాయి? ఎక్స్ట్రీమ్ పొజిషన్ 1, ఎక్స్ట్రీమ్ పొజిషన్, ఇది మెయిన్ పొజిషన్. సో ఇట్ ఈస్ ఆసిలేటింగ్, గోయింగ్ 1, కమింగ్ బ్యాక్, గోయింగ్ హియర్, కమింగ్ బ్యాక్. అదవుతుందా? సో దిస్ ఈస్ కాల్డ్ యాంప్లిట్యూడ్. దీన్ని యాంప్లిట్యూడ్ అంటున్నాం. మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఫర్ ద మెయిన్ పొజిషన్, మ్యాక్సిమం, కమింగ్, అగైన్ మ్యాక్సిమం. ఇది నెగిటివ్ సైడ్, ఇదేమో పాజిటివ్ సైడ్ యాంప్లిట్యూడ్. ఇది పాజిటివ్ సైడ్, నెగిటివ్ సైడ్. అలాగే స్ప్రింగ్, మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆల్సో. విత్ స్ప్రింగ్ ఆల్సో యూ కెన్ ప్లే, pluck it. So spring is also making like this oscillations, maximum displacement, that is amplitude, and it is measured in meters. అలాగే ఫ్రీక్వెన్సీకి వచ్చినప్పుడు చూడండి, ఇట్ ఈస్ చూడండి, స్ప్రింగ్ చూడండి, స్ప్రింగ్ ఈజ్ మేకింగ్ సమ్ ఆసిలేషన్స్. ఫాస్ట్గా చేయొచ్చు, స్లోగా చేయొచ్చు. అలాగే పెండులం, ఒక థ్రెడ్కి ఇచ్చిన రాయిపి కట్టండి, కట్టి ఎలా ఊపండి, దట్ బికమ్స్ యాజ్ ఎ పెండులం. Okay, it is making some oscillations. That means the number of oscillations made in 1 second, that is the frequency. Adotna, I'll write here. The number of, are you following? The number of vibrations or oscillations. The number of oscillations or vibrations made by a body. ఎప్పుడు? In 1 second, please. It is very very important. The number of oscillations or vibrations made by a body in 1 second లోనే కొలవాలి. That is called as frequency. And please make a note, time period and frequency are inversely proportional. Okay na? The reciprocal of frequency is time period, or the reciprocal of time period is frequency. Both are inversely. చూడండి, the time taken for one complete oscillation vibration అంటే టైం పీరియడ్ అన్నాం. The number of oscillations made by a body in 1 second అంటే ఫ్రీక్వెన్సీ అన్నాం. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దీనికి ఇప్పుడు మీకు యాక్టివిటీ ఉన్నాయి మీ స్టాండర్డ్లో 8th క్లాస్లో చూపిస్తాను. నోట్ చేస్తారా? నోట్ చేయండి, రబ్ చేస్తున్నాను ప్లీజ్. రైట్, ఎక్సలెంట్ అండి. నౌ విల్ బి పెర్ఫార్మింగ్ అన్ యాక్టివిటీ ఫర్ దిస్ వన్, యాంప్లిట్యూడ్ అదర్ థింగ్. మీ లెవెల్కి, మీ 8th స్టాండర్డ్ లెవెల్కి దీనికి యాక్టివిటీస్ ఉన్నాయి, అవి ఇప్పుడు మనం పెర్ఫార్మ్ చేద్దాం. ఓకేనా? రైట్ అండ్ ఎక్సలెంట్ అండి. Very good. Now we will do some activities given for each. On activity 5.111. ఇదిగోండి, క్లియర్? రైట్ అండి. చూడండి, ఇక్కడ చిన్న యాక్టివిటీ ఉంది మీకు. ఒక గ్లాస్ తీసుకున్నాడండి. దిస్ ఇస్ వన్ గ్లాస్. ఓకేనా? గ్లాస్ టంబ్లర్ ప్లీజ్. మరొక యాక్టివిటీ. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి, అన్ని రెడీగా ఉన్నాయి అక్కడ. ఇది గ్లాస్ టంబ్లర్ తీసుకున్నాడండి. ఇది యాక్టివిటీ 5.11. 5.11 యాక్టివిటీ. ఓకేనా? సో ఇక్కడ ఏం చేశాడు వాడు? ఈజ్ టేకింగ్ ఏ మెటాలిక్ టంబ్లర్, నాట్ గ్లాస్ టంబ్లర్ ప్లీజ్. మెటాలిక్ టంబ్లర్ తీసుకున్నాడు. మెటాలిక్, కొంచెం మెటల్తో చేసింది, మెటాలిక్. ఓకేనా? తర్వాత ఒక చిన్న టేబుల్ స్పూన్. స్ట్రైక్ ద టేబుల్ స్పూన్ జెంట్లీ అట్ ద బ్రిమ్ ఆఫ్ ద టంబ్లర్. అదవుతుందా? సో చిన్న స్పూన్ తీసుకున్నాడు. స్పూన్. ఓకేనా? హి హస్ టేకెన్ వన్ టేబుల్ స్పూన్. స్ట్రైక్ ద టేబుల్ స్పూన్ జెంట్లీ అట్ ద బ్రిమ్ ఆఫ్ ద టంబ్లర్. అంటే పైన టచ్ చేయమన్నాడు. ఓకేనా? సో ఏం జరుగుతుంది అక్కడ? Vibrations are produced, sound is produced. ఓకేనా?
అయితే ఈ యాక్టివిటీ చేయడం వల్ల మనకి ఏమవుతుందో కూడా తెలుసుకుందాం. సో లెట్ us see what are the requirements for this activity అండి. యూనిట్స్ ఇచ్చాను మీకు, ఇందాక ఫ్రీక్వెన్సీ యూనిట్స్ ఇచ్చానా? చూడండి, ఫ్రీక్వెన్సీ యూనిట్స్ ఇవ్వడం మర్చిపోతే రాసుకోండి. ఫ్రీక్వెన్సీ యూనిట్స్ సైకిల్స్ పర్ సెకండ్ ఆర్ హర్డ్స్. సైంటిస్ట్ నేమ్ హెన్రిచ్ హర్డ్. సైకిల్స్ పర్ సెకండ్ లేదా హర్డ్స్, HERTZ. దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ సైంటిస్ట్. ద నేమ్ ఆఫ్ ఎ సైంటిస్ట్. సైకిల్స్ పర్ నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ మేడ్ ఇన్ 1 సెకండ్ అని చెప్పాను కదా, సైకిల్స్ పర్ సెకండ్ లేదా హర్ట్స్. సో ఈ యాక్టివిటీలో మనం ఏం చేస్తామంటే చూడండి, వీఆర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ రిగార్డింగ్ యాంప్లిట్యూడ్ అనమాట. సో ఇక్కడ ఏం చేసాం మనం, ఒక తాడు సహాయంతో విత్ ద హెల్ప్ ఆఫ్ వన్ థ్రెడ్ ఐఎమ్ బ్రింగింగ్ ఏ స్మాల్ థర్మోకోల్ బాల్. థర్మోకోల్ బాల్ తెలుసు కదా, థర్మోకోల్ దొరుకుతుంది మనకి, తేలిగ్గా ఉంటాయి అవి. ఆ చిన్న బాల్ తీసుకుని ఒక థ్రెడ్ సాయంతో పైనుంచి ఇక్కడికి ఇలా హ్యాంగ్ చేస్తాం టంబ్లర్ దగ్గరికి చేసి మాటికి ఆ స్పూన్తో ఇలా బ్యాంగ్ చేద్దాం టంబ్లర్ పైన. ఈ వైబ్రేషన్కి ఇది ఏమవుతుంది, వెనక్కి మూవ్ అవుతుంది, మళ్ళీ ముందుకు వస్తుంది, మూవ్ అవుతుంది, వెనక్కి వస్తుంది. ఇక్కడ మనకి యాక్టివిటీ మీకు అర్థమవుతుందా? అది అండర్స్టాండింగ్ ద పాయింట్ హియర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, రైట్? ఓకే. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, that whatever thermocol ball is moving from the mean position. When you are banging hardly, more vibration produced, it is going more distance from mean position. When you are banging very slowly, the thermocol ball is going with little slow amplitude, and the amplitude is reduced. గట్టిగా వాయించినప్పుడు ఇది స్పూన్తోని వైబ్రేషన్స్ ఎక్కువ వచ్చి థర్మోకోల్ తేలికుండా ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోతుంది, దూరంకి వెళ్ళిపోతుంది, మళ్ళీ ముందుకు వస్తుంది. స్లోగా వాయించినప్పుడు when you are making slow sound vibration, thermocol will be making small amplitude. So like that we can explain the amplitude philosophy. ఓకేనా? అదే ఇక్కడ ఇచ్చాడు thermocol ball, okay, touching the rim of the tumbler. Now suspend a small thermocol ball touching the rim of the tumbler. Vibrate number of times by striking it. ఓకేనా? సో డ్యూ టు ద వైబ్రేషన్స్ ఇట్ విల్ బి మూవింగ్ టు అండ్ ఫ్రో. తర్వాత మీకు కొన్ని పాయింట్స్ ఇస్తున్నానండి రిగార్డింగ్ లౌడ్నెస్. చెప్పొచ్చేది రైట్. నౌ వీ హ్యావ్ టు నో అబౌట్ వాట్ ఈస్ లౌడ్నెస్, ఇంటెన్సిటీ ఎక్సెట్రా అండి. వాట్ ఈస్ ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్? సో జనరల్గా ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ ఇది ఎనర్జీ అండి. ఇంటెన్సిటీ intensity of sound, generally how you will define, it is the energy per unit time per unit area. Unit time per unit area. It is the energy, sound energy, please make a note. It is the sound energy produced in unit time, లేదా in 1 second. Okay? Sound energy produced in unit time per unit area is called intensity. Adodna? So it is energy produced in unit time per unit area. Not only that, it is directly proportional to amplitude square, please. Intensity of sound is directly proportional to amplitude square. Amplitude square, square of the amplitude, directly proportional. ఓకేనా? ఇక్కడ మీకు కొన్ని చూడండి, కొన్ని వాల్యూస్ ఇచ్చాడండి డెసిబల్స్లో. ఓకేనా? అంటే లౌడ్నెస్ సంబంధించింది. సో లౌడ్నెస్ అనేది మీరు ఎలా డిఫైన్ చేస్తారు? అగైన్ మళ్ళీ చూడండి, ఇక్కడ చూడండి, లౌడ్నెస్ మీన్స్ ద ఇంటెన్సిటీ అండి. అగైన్ డిపెండ్స్ అపాన్ ఫ్రీక్వెన్సీ. అగైన్ డిపెండ్స్ అపాన్ ద ఫ్రీక్వెన్సీ, దట్ ఈస్ లౌడ్నెస్. చూడండి, మీకు దీనికి ఎగ్జాంపుల్ బాగా అర్థం చేసుకోవాలంటే, సపోజ్ ద రోరింగ్ ఆఫ్ ఎ లైన్ ఉందండి. సింహ గర్జన అంటారు, రోరింగ్. సపోజ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ రోరింగ్ ఆఫ్ ఎ లైన్. అదేవిధంగా టేక్ అనదర్ ఎగ్జాంపుల్, ద బజ్జింగ్ ఆఫ్ ఎ హనీ బీ. బీ అని సౌండ్ చేస్తుంది హనీ బీ, తేనెటీగ. బజ్జింగ్ ఆఫ్ ఏ హనీ బీ. ఈ రెండు అబ్జర్వ్ చేయి, ఈ రెండింటిలో ఎవరిది ఎక్కువ సౌండ్ వస్తుంది మనకి, ఇంటెన్సిటీ ఎవరిది ఎక్కువ? హనీ బీదా, రోరింగ్ ఆఫ్ లైన్ దా? రోరింగ్ ఆఫ్ లైన్ మనకి ఎక్కువ వస్తుంది, లౌడర్ దెన్ దిస్ థింగ్. అదొక పాయింట్ ఇక్కడ. ద రోరింగ్ ఆఫ్ లైన్ ఈజ్ మోర్ దెన్ ద బజ్జింగ్ ఆఫ్ ఎ బీ.
సో దట్ లైక్ దట్ విల్ బి డిఫైనింగ్ ద లౌడ్నెస్. అదొక పాయింట్ ఇక్కడ. సో ఇక్కడ మీకు కొన్ని వాల్యూస్ ఇస్తానండి, ఆ వాల్యూస్ రాసుకోండి. నార్మల్ బ్రీతింగ్ అప్పుడు, ఇన్ నార్మల్ బ్రీతింగ్ the decibels is value 10 decibels. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ మెజర్డ్ ఇన్ డెసిబల్స్ అండి. సౌండ్ ఇంటెన్సిటీ పెద్దదా చిన్నదని ఎలా మెజర్ చేస్తాను, దాని యూనిట్ ఏంటంటే డిబి, డెసిబల్స్. ఇది చెప్పేస్తాను చూడండి. ఇంటెన్సిటీ ఈజ్ మెజర్డ్ ఇన్ డెసిబల్స్ ప్లీజ్. సో లైక్ దట్ అలా ఏది పెద్ద లౌడర్ అనేది మనం ఈ విధంగా డిసైడ్ చేస్తాం డిపెండింగ్ ఆఫ్ ద ఇంటెన్సిటీ. ఎవరు ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది, లైన్ ద బజ్జింగ్ ఆఫ్ ద బీ. అందుకే రోరింగ్ ఆఫ్ లైన్ ఈజ్ మోర్ లౌడర్ దెన్ ద బజ్జింగ్ ఆఫ్ ఎ బీ. సో ఇక్కడ ఏంటి, నార్మల్ బ్రీతింగ్ అప్పుడు 10 decibels వస్తుంది. dB మీన్స్ డెసిబల్స్ ప్లీజ్, ఇంటెన్సిటీ యూనిట్ డెసిబల్స్. ఓకే, దిస్ ఇస్ ద యూనిట్ ఆఫ్ intensity of sound. Intensity of sound. This is the unit of intensity of sound. It is measured in decibels, please. Okay na? అలాగే సాఫ్ట్ విస్పర్, ఇవన్నీ కొంచెం వాల్యూస్ మీరు నోట్ చేసుకోండి. సాఫ్ట్ విస్పర్, ఓకేనా, దాని యొక్క వాల్యూ 30 decibels అంట. 30 decibels సాఫ్ట్ విస్పర్. నార్మల్ కన్వర్జేషన్, నార్మల్ టాకింగ్, నార్మల్ కన్వర్జేషన్, నార్మల్ కన్వర్జేషన్స్, ఓకేనా, నార్మల్ కన్వర్జేషన్. నార్మల్గా మాట్లాడుతున్నప్పుడు 60 decibels dB. అలాగే బిజీ ట్రాఫిక్ ఉందండి, బిజీ గోల ఉంది అక్కడ, బిజీ ట్రాఫిక్, అక్కడ ఇంటెన్సిటీ ఈజ్ అరౌండ్ 70 dB decibels. అది యావరేజ్ ఫ్యాక్టరీ, దీని వాల్యూ 80 dB, 80 decibels. ఇవన్నీ సమ్ వాల్యూస్ అండ్ అబ్జర్వ్డ్ బై ద సైంటిస్ట్. సో అబోవ్ 80 dB ద నాయిస్ బికమ్స్ ఫిజికల్లీ పెయిన్ఫుల్. అంటే ఈ వాల్యూ ఉంది కదా, యావరేజ్ ఫ్యాక్టరీ 80 decibels. సో అబోవ్ దిస్ వాల్యూ, అబోవ్ ద 80 dB intensity of sound, it cannot be bared by the human being. Painful, చిరాకు ఉంటుంది. That is called as noise. Above the 80 dB. Okay na? It is compared as noise. It cannot be. It is not pleasant to the eardrum. అదవుతుందా, ఇట్ ఈస్ అన్ప్లెజెంట్. దాన్ని నాయిస్ పొల్యూషన్ అంటున్నాం మనం. ఓకేనా? సో ఈ పాయింట్స్ మీరు నోట్ చేసుకోండి. లౌడ్నెస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద యూనిట్ బికాస్ ఇట్ ది ఇంటెన్స్ ఆఫ్ సౌండ్. లౌడ్నెస్ ఈజ్ మెజర్డ్ ఎస్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ద రోరింగ్ ఆఫ్ ఎ లయన్ ఈజ్ మోర్ దెన్ ద బజ్జింగ్ ఆఫ్ ఎ హనీ బీ. హనీ బీ ఏమో సౌండ్ చేస్తుంది, రోరింగ్ ఆఫ్ లయన్ ఈజ్ వెరీ హ్యూజ్, పెద్ద సౌండ్ వస్తుంది. అందుకే ఇట్ ఈస్ మోర్ లౌడర్ దెన్ దిస్ థింగ్. సో దిస్ ఈజ్ ఆల్ డిపెండింగ్ అపాన్ వాట్, the intensity of sound in decibels. That means the sound energy produced per unit time in unit area. That is how you define the intensity of sound. మీకు అర్థమవుతుందా? రైట్ అండ్ ఎక్సలెంట్. మరొక ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్తానండి, స్టిల్నెస్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అయిపోయిందా నోట్ చేయడం? ఓకే. నెక్స్ట్ థింగ్, వాట్ ఈజ్ మెన్ బై స్టిల్నెస్? స్టిల్నెస్ అనేది ఇంపార్టెంట్ పాయింట్. దీన్నే మనం ఇంకో పదంలో చెప్పాలంటే పిచ్. Again, pitch depends upon frequency. Shrillness or pitch. Very important one. Adavadna, is shrillness or pitch of a sound under. Shrillness or pitch, okay na, of a sound. Shrillness and pitch and note. Again, it depends upon frequency and more frequency, more shrillness, less frequency, రెస్ట్ స్టిల్నెస్ అనమాట. అర్థమవుతుందా? సో దీన్ని కూడా మనం క్లియర్గా అర్థం చేసుకుందామండి. సియర్ మాకు ఒక డ్రమ్ ఉందండి, డ్రమ్, పెద్ద డ్రమ్. స్కూల్లో డ్రమ్స్ వాడుతుంటారు కదా, చూడండి డ్రమ్. సో వెన్ యూఆర్ బ్యాంగింగ్ దిస్ డ్రమ్ విత్ ఎ స్టిక్, యూ విల్ గెట్ వన్ సౌండ్. ఇన్ ద సేమ్ వే, ఓకేనా, యూ ఆర్ డూయింగ్ ఎ విజిల్. వెన్ యూఆర్ డూయింగ్ విజిల్, దట్ సౌండ్ ఈస్ డిఫరెంట్. అర్థవుతుందా? డ్రమ్ చేస్తున్నప్పుడు దీనికి ఒక సౌండ్ ఉంటుంది, దీనికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది.
విజిల్ వేస్తున్నప్పుడు దట్ విల్ బి హ్యావింగ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ. అర్థమవుతుంది మీకు? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చెప్పాం, డ్రమ్ చెప్పాం. డ్రమ్ వైబ్రేట్స్ విత్ లో ఫ్రీక్వెన్సీ. దీని వైబ్రేషన్ ఈజ్ లో ఫ్రీక్వెన్సీ. Drum is vibrating with low frequency, whereas whistle high frequency. Please note down that point. Okay na? Very very important అండి. అదవుతుందా? సో అందువల్ల మనకి దీని పిచ్ ఎక్కువ ఉంటుంది. whistle is having high frequency. ఇప్పుడే చెప్పాను కదా మీకు, shrillness or pitch depends upon frequency of the sound. Shrill అంటే how much shrillness it is. అర్థమవుతుందా? shrillness or pitch of the sound depends upon what? Frequency. ఇప్పుడు డ్రమ్ వాడుతున్నాం, గట్టిగా వాయిస్తున్నాం, ఇట్ ఈస్ హ్యావింగ్ లో ఫ్రీక్వెన్సీ, దట్ మీన్స్ ఇట్ ఇస్ లో స్ట్రిల్, స్ట్రిల్నెస్ ఇస్ లో. ఏ విజువల్ మనం ప్లే చేస్తాం, విజువల్ గట్టిగా, సో దీని ఫ్రీక్వెన్సీ హై ఉంటుంది. అదవుతుందా? సో ఏమవుతుంది, దీని స్ట్రిల్నెస్ కూడా ఎక్కువ అనమాట. స్ట్రిల్నెస్ ఆర్ పిచ్, వాట్ ఎవర్ యూఆర్ కాలింగ్, ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సౌండ్ వేవ్ ప్రొడ్యూస్. డ్రమ్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు సౌండ్ లో ఫ్రీక్వెన్సీ, ఓకేనా? విజువల్ వేస్తున్నప్పుడు ఇట్ ఈస్ హ్యావింగ్ హై ఫ్రీక్వెన్సీ. లైక్ దట్ యూ కెన్ డిఫైన్ ద స్ట్రిల్నెస్ ఆఫ్ ద సౌండ్ ఆర్ పిచ్ ఆఫ్ ద సౌండ్. ఇట్ డిపెండ్స్ మెయిన్లీ అపాన్ ద ఫ్రీక్వెన్సీ అండి. ఓకేనా? క్లియర్? ఇందాక మీ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, రోరింగ్ ఆఫ్ లైన్ అని. ఓకేనా? రైట్ అండి, ఎక్సలెంట్ అండి. ఇవి మనకి పాయింట్స్. నవ్ ఐఎమ్ కమింగ్ టు ద 5.6 ఆడిబుల్ అండ్ ఇన్ఆడిబుల్. అర్థమైంది కదా ఇవన్నీ స్టిల్నెస్ అనేది, రైట్. నవ్ విల్ గో టు ద ఆడిబుల్ సౌండ్ అండ్ ఇన్ఆడిబుల్ సౌండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అండి. ఆల్మోస్ట్ వీఆర్ కమింగ్ టు ద థింగ్స్, రైట్ అండి. నవ్ మనందరికీ తెలుసు సౌండ్ వేవ్స్ కెన్ బి డిఫరెన్షియేటెడ్ ఇంటూ 3 types: audible sounds. Second one is infrasonic sounds, infrasonic sound waves, and last one is ultrasonic sound waves. ఈ ఆడిబుల్ అంటే ఏంటి చూడండి, దానికి కూడా రేంజ్ ఇచ్చారండి సైంటిస్టులు. ఏ audible sound waves, infrasonic, ultrasonic. So according to scientists, now this comes under human beings, 20 hertz to 20,000 hertz, లేదా 20 cycles per second to 20,000 cycles per second. అంటే if the frequency of the sound wave produced in the air is in between 20 to 20,000, this is called as audible range, and this is for human beings మనకి. So below 20, above 20,000 we cannot hear, it is inaudible for you. So human beings are gifted like that by God, okay na? So if the frequency of sound is between this thing, if it is less than 20 we cannot hear. Again those comes under infrasonics. Adotna? So infrasonic and enti, the frequency is less than audible range. Are you following the definition? If the frequency is less than audible range, that means less than 20 hertz, 19.99, 1 hertz నుంచి 19.99, thus comes under infrasonics. ఇవి ఎలాగా? ఎగ్జాంపుల్ ఎర్త్క్వేక్స్ యూ కెన్ టేక్ బెస్ట్ ఎగ్జాంపుల్. మనం డిటెక్ట్ చేయలేం, కనుక్కోగలం, అంటే రిక్టర్ స్క్వేర్లో మ్యాగ్నిట్యూడ్ తెలుసుకోగలం, బట్ వీ కెనాట్ ప్రెడిక్ట్ రేపు వస్తుంది, గంటలో వస్తుంది, ఎల్లుండి వస్తుంది, వీ కెనాట్ సే, బికాస్ దోస్ ఆర్ ఇన్ఫ్రాసానిక్ సౌండ్ వేవ్స్. హ్యూమన్ బీయింగ్స్కి తెలియదు, డిటెక్ట్ చేయలేం. యూ కెన్ ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ రిక్టర్ స్కేల్లో, ఓకేనా? దీస్ ఆర్ ఇన్ఫ్రాసానిక్స్. అలాగే నెక్స్ట్ కమింగ్ ద ఫ్రీక్వెన్సీ, ఇట్ ఈస్ మోర్ దెన్ ఆడిబుల్ రేంజ్. అర్థమైందా? ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సౌండ్, మీకు అర్థమవుతున్న పాయింట్, if the frequency of the sound wave is more than what? Audible. It is more than audible range, then it comes under ultrasonics. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ యానిమల్స్ అండి, జంతువులు.
దీస్ ఆర్ మోర్ అల్ట్రాసౌండ్ దే కెన్ డిటెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్స్, గబ్బిలాలు తెలుసు కదా, విన్నారా, నల్లగా ఉంటాయి. ఈ గబ్బిలాలు 100,000 అంటే 1,00,000 హెర్ట్జ్ దీని ఫ్రీక్వెన్సీ. అందుకే రాత్రిపూట దే కెన్ ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్ బై ప్రొడ్యూసింగ్ సమ్ సౌండ్స్, అల్ట్రాసోనిక్ సౌండ్స్. సో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద బ్యాట్స్ ఆర్ అరౌండ్ 100,000, 1,00,000. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ డాగ్స్, కుక్కలు అంటారు, దీస్ ఆర్ యూజ్డ్ బై ద పోలీస్ పీపుల్ ఫర్ ఇన్వెస్టిగేషన్స్ ఆఫ్ మర్డర్స్ బికాస్ దీస్ కెన్ డిటెక్ట్ అప్ టు 40,000 హెర్ట్జ్ నియర్లీ. క్యాట్స్ ఒక్కొక్క రేంజ్ ఉందండి. క్యాట్స్కి అరౌండ్ ఐ సపోజ్ 30,000. అలాగే టార్టాయిస్ 50,000. ఇలా ఒక్కదానికి ఒకటి ఉందండి హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ యానిమల్స్. ఓకేనా, టార్టాయిస్, తాబేలు, టార్టాయిస్. సో యానిమల్స్ ఆర్ మెయిన్లీ you can see comes under the ultrasonic sound waves. If the frequency of sound is more than audible range, bats 1,00,000, dogs around 40,000 used for investigation, cats around 30, tortoise, tabel 50,000. ఇవి రేంజెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా, ఒక్కొక్క యానిమల్కి ఒక్కొక్క రేంజ్ ఉంది. సో దిస్ ఈజ్ హౌ యూ క్యాన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ద ఆడిబుల్, ఓకే, ఇన్ఫ్రాసానిక్ అండ్ అల్ట్రాసానిక్. తర్వాత నాయిస్ అండ్ మ్యూజిక్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నాయిస్ అండ్ మ్యూజిక్? ఎవరైనా చెప్పగలరా మీరు? నాయిస్ అంటే ఏంటి, మ్యూజిక్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పొచ్చు, చూడండి. సపోజ్ ఇఫ్ ద వాట్ ఎవర్ మ్యూజికల్ సౌండ్ ప్రొడ్యూస్డ్ ఇట్ ఈస్ అన్ప్లెజెంట్ టు ద ఇయర్ డ్రమ్, అంటే వినడానికి ఇంపుగా ఉండదు, దోస్ కమ్స్ అండర్ నాయిస్. అదవుతుందా? నాయిస్ హౌ యూ కెన్ డిఫైన్ నాయిస్ ఆర్ పొల్యూషన్. సో వెన్ దట్ సౌండ్ ఈస్ ప్రొడ్యూస్డ్ it is unpleasant, it is unpleasant to the eardrum, such a voice or such a music is called as noise or pollution. ఓకేనా, ఇవి ఎక్కువగా మనం చూడండి బయట ఏమైనా సపోజ్ కన్స్ట్రక్షన్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ బిసైడ్ యువర్ హౌస్, సమ్ కంటిన్యూస్ సౌండ్స్ విల్ బి కమింగ్, మిషన్ సౌండ్స్, అది నాయిస్. ఓకేనా, అలాగే ట్రాఫిక్లో పెద్ద వెహికల్స్ మేకింగ్ మోస్ట్ ఆఫ్ ద సౌండ్స్, హార్న్స్ దే విల్ బి మేకింగ్ వెన్ యూఆర్ ఇన్ ద ట్రాఫిక్, దట్ ఈస్ ఆల్సో నాయిస్. భరించలేం మనం బికాస్ దోస్ ఆర్ అన్ప్లెజెంట్. అండ్ సమ్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్స్, హెవీ మెటాలిక్ గిటార్ మ్యూజిక్స్, దోస్ ఆర్ ఆల్సో నాయిసీ మ్యూజిక్, దోస్ ఆర్ అన్ప్లెజెంట్. ఓకే, కొన్ని మ్యూజిక్స్ చూడండి మనకి వినడానికి బాగా హాయిగా ఉంటాయి మనకి చెవులకి, దాన్నే కాల్డ్ యాజ్ ప్లెజెంట్ మ్యూజిక్ అనమాట. అర్థమవుతుంది మీకు? సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నాయిస్ ఆర్ పొల్యూషన్. ఏంటంటే those music which is produced outside like traffic లేదా ఇండస్ట్రీలో వర్క్ అవుతున్నప్పుడు ద సౌండ్ ప్రొడ్యూస్, those all are unpleasant to the eardrum. Those give pleasant to the eardrum, those are melody music. ఓకేనా, those are called as melody music. Clear? Melody music అంటే this gives pleasant, this gives ఏంటి మనకి హాయిగా ఉంటుంది, ప్లెజెంట్ టు ద ఇయర్ డ్రమ్. ఓకేనా, దీస్ గివ్స్ ప్లెజెంట్ టు ద ఇయర్ డ్రమ్. సో సచ్ ఏ మ్యూజిక్ ఈస్ కాల్డ్ ఎస్ మెలోడీ మ్యూజిక్. నాయిస్ కానీ మనకి పొల్యూషన్ ఎప్పుడన్నా అంటే సచ్ ఎస్ ట్రాఫిక్ జామ్లో హార్న్స్ మేకింగ్, ఇండస్ట్రీ వర్క్ అవుతున్న కన్స్ట్రక్షన్ అప్పుడు మెషిన్స్ మేకింగ్, సో ఆల్ దోస్. అండ్ సమ్ టైప్ ఆఫ్ మ్యూజిక్ ఆల్సో విచ్ ఈస్ వెరీ మచ్ మెటాలిక్, దోస్ ఆర్ ఆల్సో పొల్యూషన్ అండి, నాయిస్ పొల్యూషన్. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా మనకి we can define like in this fashion. Clear? Right అండి. సో దీనివల్ల ఎఫెక్ట్స్ ఏమవుతాయి మనకి? దేర్ ఆర్ సో మెనీ ఎఫెక్ట్స్ బై ద నాయిస్ పొల్యూషన్. ఓకేనా, చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. ఇట్ విల్ బి ఎఫెక్టింగ్ ద ఇయర్ డ్రమ్ ఆల్సో. సమ్ టైమ్ వీ మే బి లూజింగ్ ద హియరింగ్ కెపాసిటీ ఆల్సో వెన్ యూఆర్ హియరింగ్ మోర్ వాయిస్. ఇందాక మీకు చెప్పాను కదా ఒక లిమిట్, మోర్ దెన్ 80 హెర్ట్జ్. ఓకేనా, ఇట్ ఈస్ నాట్ గుడ్ అనమాట. ఇందాక మీకు డెసిబల్స్ వాల్యూ ఇచ్చాను చూడండి, here above 80 decibel the noise becomes physically painful. అంటే 80 decibel intense of sound దాటితే you cannot hear it is. Clear? Right అండి, clear? Okay. సో దీనికోసం మనం ఏం చేయాలంటే whenever you are going in vehicles in traffic jam you have to reduce horns, you have to make slow sound. సో దాన్ని బట్టి మనకి నాయిస్ పొల్యూషన్ తగ్గించవచ్చు. ఓకేనా, బికాస్ దట్ ఈస్ క్రాసింగ్ 80 decibels, సో ఇట్ ఈస్ పొల్యూటింగ్ ద సౌండ్. సో దేర్ బై ఇట్ మే బి ఫాలింగ్ ఆన్ యువర్ హెల్త్ కండిషన్ ఆల్సో. సమ్టైమ్ యువర్ హెల్త్ ఆల్సో మే బి స్పాయిలింగ్ బికాస్ ఆఫ్ ద నాయిస్ పొల్యూషన్. సో లైక్ దట్ యూ కెన్ రెడ్యూస్. అలాగే టీవీ చూస్తున్నప్పుడు మనం టెలివిజన్ మేకింగ్ మోర్ సౌండ్,
and listening. So that also will affect also. You have to reduce the sound. Clear? So like this, you can reduce the pollution. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉందండి మీకు. ఏంటది? యూ హ్యావ్ టు ప్లాంట్ ప్లాంట్స్ అండి అలాంగ్ ద రోడ్స్. అర్థమైందా? రోడ్డు మధ్యలో ఎక్కువ ప్లాంట్స్ కానీ ఉంటే మనకి చెట్లు, దోస్ విల్ అబ్జర్వ్ ద సౌండ్ అనమాట. సౌండ్ అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ రెడ్యూస్ ద ఇంటెన్స్ ఆఫ్ సౌండ్. సో లైక్ దిస్ యూ కెన్ రెడ్యూస్ ద ఇంటెన్స్ ఆఫ్ సౌండ్. అండ్ ప్లీజ్ అండి, దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ యువర్ చాప్టర్ సౌండ్ అండి. అయితే మీకు వెళ్తూ కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయండి, ఇవన్నీ మీరు ట్రై చేసుకోండి. సౌండ్ కెన్ ట్రావెల్ త్రూ, కింద ఎక్సర్సైజ్ ఇచ్చాడు బుక్ వెనకతల. గ్యాసెస్ ఓన్లీ, సాలిడ్స్ ఓన్లీ, లిక్విడ్స్ ఓన్లీ, సాలిడ్స్, లిక్విడ్, గ్యాసెస్. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే సౌండ్ కెన్ ట్రావెల్ త్రూ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. ఒక ఈక్వేషన్ కూడా ఇచ్చాను మీకు. వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ మోర్ ఇన్ సాలిడ్స్ బికాస్ ఆఫ్ tightly packed atoms and molecules, less in liquids, loosely packed, least in gases, ఇంకా loosely packed gases because those are volatile. ఓకేనా? రైట్ అండి. సో ఇవన్నీ కూడా మనకి పాయింట్స్ ఇందాక డిస్కస్ చేస్తామండి. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ థింగ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ద నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ప్రొడ్యూస్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి బికాస్ దీస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద ఆన్సర్స్ హియర్. అండ్ ఆల్సో ఐ గివెన్ వన్ రిలేషన్ ఆల్సో, ఉమెన్కి ఎంత ఉంటుంది వాల్యూ. ఓకే, అలాగే అదే వోకల్ కార్డ్ డైమెన్షన్స్ ఎంఎంలో ఇచ్చాను మీకు. 10 mm ఫర్ ఎ మెన్, ఉమెన్ 15 వాల్యూస్ ఇచ్చాను మీకు, చూసుకోండి. అలాగే చిన్నపిల్లకి ఇంకా తక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా? రైట్. సో లైక్ దట్ యూ విల్ బీ హ్యావింగ్ ద వాయిస్ డిఫరెన్స్ అనమాట. క్లియర్? సో అవన్నీ క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చాడండి. నెక్స్ట్ మీకు ఒక 2 ప్రాబ్లమ్స్ చేసి నేను ముగిస్తానండి చాప్టరు. ఓకేనా? రైట్. ఒక 2 ప్రాబ్లమ్స్ మీకోసం చేస్తాను, చేసి ముగించేస్తాను చాప్టర్ని. చాప్టర్ ఇస్ ఆల్మోస్ట్ ఓవర్, బట్ బిఫోర్ గోయింగ్ ఐ విల్ డూ 2 ప్రాబ్లమ్స్ ఫర్ యూ ప్లీజ్. ఓకే, క్లియర్? రైట్ అండి. నోట్ చేసుకోండి ప్రాబ్లమ్స్ మీకోసం ఇస్తున్నాను నేను. ప్లీజ్ ట్రై టు నోట్ డౌన్ ప్లీజ్. రైట్. సో రైట్, చూడండి ఇందాక మీకు చెప్పాను కదా క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఇక్కడ వాల్యూ ఇచ్చాడండి, ఆ వాల్యూస్ కోసం వెతుకుతున్నాను. ఇవ్వండి చూడండి. సిఎఫ్, ప్లీజ్ నోట్ డౌన్ దిస్ వన్. రైట్. టెక్స్ట్ బుక్ వెనకతలు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకోసం, చెప్పడానికి ట్రై చేస్తున్నాను. రైట్ అండి. క్లియర్? రైట్ అండి. ఓకే, సో అయితే ఒక పని చేద్దాం మనం. ఇదిగోండి ఇక్కడ దొరికింది చూడండి. ఇదిగోండి ఇందాక మీకు అడిగిన క్వశ్చన్. వోకల్ కార్డ్స్ ఆఫ్ మెన్ ఆర్ అబౌట్, మెన్ ఎంత ఉందని చూడండి. మెన్ది ఎంత? 20 mm లాంగ్. ఉమెన్ది ఎంత? ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఉమెన్ ఇందాక ఇచ్చాను మీకు, 15 mm లాంగ్. చిల్డ్రన్ ఆర్ వెరీ షార్ట్. చిల్డ్రన్ వెరీ షార్ట్. ఏంటిది? వోకల్ కార్డ్స్ అంటే మన వాయిస్ బాక్స్, సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది కదా. ఫుల్లీ గ్రోన్ మెన్ 20 mm లాంగ్, కొంచెం పెద్ద ఉంటుంది. ఉమెన్ ఇది 15 mm. చిల్డ్రన్ హ్యావ్ వెరీ షార్ట్ అనమాట. దీస్ ఆర్ ద రీజన్స్ వై వాయిస్ ఆఫ్ మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఆర్ డిఫరెంట్ అనమాట. వాయిస్ ఆఫ్ మెన్ బేస్, ఉమెన్ కొంచెం ఎక్కువ, చిల్డ్రన్ ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అదే అండి, దానికోసమే మీకు చెప్తున్నాను. సో లాస్ట్లో క్వశ్చన్స్ కూడా అడిగాడు, వాటికి ఆన్సర్ చేసుకోండి. వాయిస్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లైక్ టు హ్యావ్ మినిమం ఫ్రీక్వెన్సీ. క్వశ్చన్స్ ఇచ్చాడు చూడండి, మినిమం ఫ్రీక్వెన్సీ. ఓకేనా? సో తక్కువ ఫ్రీక్వెన్సీ ఎవరిది ఉంటుంది? సో ఉమెనా, చిల్డ్రనా, మెన్నా? సో డిపెండింగ్ అపాన్ ద వాల్యూ ఆఫ్ ద వాల్యూ అంటే వోకల్ కార్డ్స్ లెంత్ 20 mm, 15 mm షార్ట్. చూడు ఫ్రీక్వెన్సీ ఎవరిది ఎక్కువ? చిన్నపిల్లలు చూడండి మనం వినలేము, చాలా ఎక్కువ ఉంటుంది హై ఫ్రీక్వెన్సీ. తర్వాత నెక్స్ట్ ఉమెన్, తర్వాత మెన్ అనమాట. ఓకేనా? అది. సో అందరికన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ ఎవరిది ఉంటుంది? ఫ్రీక్వెన్సీ మోర్ ఫ్రీక్వెన్సీ ఎవరు? చిల్డ్రన్, నెక్స్ట్ ఉమెన్, లీస్ట్ మెన్ అనమాట. ఓకేనా? సో లైక్ దట్ యూ కెన్ ట్రై టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. మీకు ప్రాబ్లం చెప్తాను కదా. ఓకే అండి, న్యూమరికల్స్ మీరు ట్రై చేయొచ్చు, అయినప్పటికీ మీకు ఒక చిన్న ప్రాబ్లం చెప్తానండి, అది మీకు చేసి వెళ్తాను. ఏ పెండులమ్ ఆసిలేట్స్. క్వశ్చన్ చూడండి, 4th, 5th క్వశ్చన్ అండి. 5th క్వశ్చన్ మీ ఎక్సైజ్లో.
ఎక్సర్సైజ్లో 5th క్వశ్చన్. ఎక్సర్సైజ్లో 5th క్వశ్చన్. ఓకేనా? ఎక్సర్సైజ్లో 5th క్వశ్చన్ అండి, మీకోసం చేస్తున్నాను. ఏంటది? ఏ పెండులమ్ ఆసిలేట్స్ 40 times ఇన్ 4 seconds. అదవుతుందా? మీకోసం ఒక చిన్న న్యూమరికల్ చేస్తున్నాను. ఫైండ్ ఇట్స్ టైం పీరియడ్ అండ్ ఫ్రీక్వెన్సీ. దీని యొక్క టీ కట్టాలి, ఎన్ కట్టమంటున్నాడు. అదవుతుందా? చెప్పాను కదా ఫార్ములా, టీ ఈజ్ ఈక్వల్ టు 1/n. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటి ఇక్కడ 40 times in 1 second. అంటే ఫ్రీక్వెన్సీ యూనిట్ ఏంటి? నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ మేడ్ ఇన్ 1 second. కానీ ఇక్కడ 4 seconds అండి, 4 seconds. సో 4 1s are 4 10s అండి. ఎంత? 10 times per second. సో 10 times per second అంటే ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎంత? 10 hertz. ఇది ఫస్ట్ ఆన్సర్. అదవుతుందా? ది డెఫినేషన్ ఏంటి? నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆర్ ఆసిలేషన్స్ మేడ్ ఇన్ 1 second. సో 40 times in 4 seconds. సో అప్పుడు ఎంత అవుతుంది? 1 second ఎంత అవుతుంది? 40/4. 10 times in 1 second. ఇది ఫ్రీక్వెన్సీ. టైం పీరియడ్ 1/n, దట్ ఈస్ 1/10, 0.1 seconds. అదవుతుందా? సో ఈ విధంగా మీరు ప్రాబ్లమ్స్ కూడా బ్యాక్ సైడ్ ఇచ్చాడు, 1-2 మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకేనా? అలా ఇంకోటి కూడా ఇచ్చేసుకోండి. 6th ప్రాబ్లం. ద సౌండ్ ఫ్రమ్ ఏ మస్కిటో ఈజ్ ప్రొడ్యూస్డ్ when it vibrates its wings at an average rate of 500 vibrations per second. What is the time period of the vibration? 6th question అండి మీ టెక్స్ట్ బుక్లో. 500 vibrations సెకండ్ ప్లీజ్. చూడండి, 500 vibrations in second అంటే అర్థమైంది. డెఫినేషన్ ప్రకారంగా 500 hertz. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఫ్రమ్ డెఫినేషన్. అదవుతుంది మీకు. 6వ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? 500 vibrations per second. వాట్ ఈజ్ ద టైం పీరియడ్ అన్నాడు. టైం పీరియడ్ అంటే ఎంత అవుతుంది? ఇప్పుడు ఫార్ములా టీ ఈజ్ ఈక్వల్ టు 1/n, దట్ ఈస్ 1/500. అంటే ఎంత అవుతుంది? 1/5 ఇంటూ 10⁻⁻² వేస్తే 1/5 అంటే ఎంత? 0.2 ఇంటూ 10⁻⁻², లేదా 0.2/100, లేదా 2 ఇంకో పాయింట్ ఉంది కాబట్టి డెసిమల్ దించండి, ఇంకో 0. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 1 2 3. సో 0.002 seconds. అదండి టైం పీరియడ్. సో ఈ విధంగా మీరు న్యూమరికల్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మ్యాక్సిమం థింగ్ యూ డిస్కస్డ్ ఇన్ ద సౌండ్ చాప్టర్, దట్ ఈస్ 4th chapter ఫర్ ద 8th class స్టేట్ సిలబస్. సో జాగ్రత్త చదవండి, మంచి మార్కులు తెచ్చుకొని ట్రై చేయండి. సో వీ కంప్లీట్ ఆల్మోస్ట్ 4 chapters అండి. ఫస్ట్ సెమిస్టర్లో 3 కంప్లీట్ చేస్తాం. ప్రెషరు, ఫోర్సు, ఫ్రిక్షను, కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ కరెంట్. సెకండ్ సెమిస్టర్లో ఫస్ట్ చాప్టర్ సౌండ్ అయిపోయింది. ఇంకా లైట్ ఒకటి ఉంది, న్యాచురల్ ఫినామినా. 2 chapters కంప్లీట్. అగైన్ విల్ బి మీటింగ్ ఇన్ దట్ వన్ ఇన్ నెక్స్ట్ వీడియోస్ ప్లీజ్. ఓకేనా? రైట్.